దేవుని ప్రియులందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. కూడికలో ఉన్న దేవుని సేవకులందరికీ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే ప్రియులు సత్యనారాయణ అన్న కూడా వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభు ఈ ఉదయకాలం ఇచ్చిన ప్రవేశాన్ని బట్టి ప్రభుకు స్తోత్రములు. మరి నిన్న ఉదయకాలం వర్తమానం ప్రారంభంలో హృదయము శరీరం అనే అంశాన్ని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. అయితే దేవుని సేవకులు ఆనందన్న 2 ప్రశ్నలు అడిగారు. అది మీరు ధ్యానం చేయండి. నేను ఆన్సర్ అయితే చెప్పనులే గాని అందులో ఒకటి హృదయంతో వ్యభిచారం అని ఉంది కదా, అదొకటి. రెండవది హృదయం యొక్క తలంపుల్లో తప్పిపోచున్నారు, హృదయాలోచనలో తప్పిపోచున్నారు. దానికి ఒకటి వారు ప్రశ్న అడిగారు. దానికి నేను సమాధానం చెప్పడం జరిగింది. ఆసక్తి కలిగిన వాళ్ళు ధ్యానం చేయండి. మీకు ఆన్సర్ దొరకకపోతే అప్పుడు నాకు ఫోన్ చేయండి, నేను మీకు చెప్తాను. ఆనందానికి చేయకండి. తర్వాత నిన్న ఉదయకాలం వాక్యంలో ఒక విషయాన్ని మనం విన్నాము. దాన్ని జ్ఞాపకం చేసుకొని మనం కంటిన్యూటీలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ధ్యానం చేయాల్సిన అంశంలోకి వెళ్ళిపోదాం. 5వ అధ్యాయం 1వ వచనంలో రూబేను జ్యేష్ఠుడిగా ఎంచబడలేదని, అయితే యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదనే పదం కూడా అక్కడ ఉంది. దాన్ని కూడా మనం ధ్యానం చేయాలి. నిన్న వర్తమానం ఏమిటి అంటే, ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనం దేహం యొక్క విమోచన కొరకు కనిపెడుతున్నాం. ఈ రిఫరెన్స్ మర్చిపోవద్దు. అసలు మీరు ప్రభు వచ్చేలోపు పత్రికలన్నీ చూడకుండా చెప్పగలిగినంత కృప దేవుడు మీకు కలుగు చేయను కాక. పత్రికలు బాగా చదవాలి. పరిశుద్ధ గ్రంథం అంతటినీ కూడా పత్రికల వెలుగులో ధ్యానం చేయాలి. క్రొత్త నిబంధన పత్రికలు కృపావరం యొక్క ఫలమని ప్రభు ఆత్మ ద్వారా జ్ఞాపకం చేయబడుతున్నాం. ఇక్కడ రూబేను జ్యేష్ఠుడుగా ఎంచబడలేదు, ఎందుకంటే తన తండ్రి పరుపును అపవిత్రపరిచాడు. అయితే యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదని కూడా రాయబడింది. యోసేపు వాస్తవంగా జ్యేష్ఠుడుగా ఎంచబడాలి, ఎందుకంటే జన్మ స్వాతంత్రం ఇశ్రాయేల్ కుమారుడైన యోసేపు కుమారులకి ఇవ్వడని మనం చూస్తాం అక్కడ. అయితే ఇక్కడ ఒక కీ పాయింట్ ఉందన్నమాట. అదేంటంటే ఆత్మ యొక్క ప్రథమ ఫలములు అనే దానిలో రోమీయులకు రాసిన పత్రిక 6:22లో ఉన్న పరిశుద్ధత అనేది ఒక ఫలమైతే, గల్తీ పత్రిక 5:22లో ఉన్న ప్రేమ అనేది ఒక ఫలమైతే, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల్లో మరి మన ఇటీవల దినాలు ఎక్కువగా మాట్లాడుతున్న భాషల వరం అనే కృపావరం కూడా ఒక ఫలం. అయితే వీటన్నిటిలో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇచ్చాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆత్మ యొక్క ప్రథమ ఫలములను నొందిన మనం దేహం యొక్క విమోచన కొరకు కనిపెడుతున్నాం అనే సందర్భంలో మాట్లాడుతూ క్రిందకొస్తే 26లో ఆత్మీయ మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు అనే మాట అక్కడ వ్రాయబడింది. ఒకవేళ యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడితే ఆత్మ యొక్క ప్రథమ ఫలంలో ఏది చెప్పినట్టు గెస్ చేయండి. ఒకవేళ యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడితే ఆత్మ యొక్క ప్రథమ ఫలముల్లో ఏది ముఖ్యంగా ముందుగా దా గుర్తించబడేది? ఏ ఫలం? పరిశుద్ధత. రైట్ ఆన్సర్, పరిశుద్ధత. ఎందుకంటే ఇక్కడ యోసేపు ఈ సీన్ లోనికి ఎందుకు వచ్చాడు? రూబేను తన తండ్రి పరుపును అపవిత్రపరిచాడు కాబట్టి అది అపవిత్రత. దానికి ప్రత్యామ్నాయం వాస్తవంగా పరిశుద్ధత. సో ఇక్కడ యోసేపు రూబేనుకు ప్రతిగా ఉండాలి. కానీ దేవుడు యోధాని తీసుకొని వచ్చాడు. యోధా గురించి ఆలోచిస్తే
యోధాలో నుంచి మరెవరొచ్చారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. దానికి ముందు మరి యోధాలో నుంచి ప్రముఖుడు అని ఇక్కడ చెప్పాడు గదా! ప్రముఖుడు అనే పదం దగ్గర ఆహ్, మనము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోధాలో నుంచి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రముఖుడుగా చెప్పిందెవరు బైబిల్‌లో అంటే ఫస్ట్ టైము బాప్తిస్మిచ్చి యోహాను. యోహాను ఏం జెప్పాడంటే, "నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడు. నేను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చున్నాను గాని, ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు." సో, బాప్టిజం ఇన్ హోలీ స్పిరిట్ అనేది యోధా గోత్రంలో నుంచి వచ్చింది మీరు ఆలోచిస్తే. సో, అది ఆత్మ యొక్క ప్రథమ ఫలముల్లో మనం చూస్తున్నాం. కాబట్టి పరిశుద్ధత అనేది ఆత్మ యొక్క ప్రథమ ఫలమే. ప్రేమ అనేది ఆత్మ యొక్క ప్రథమ ఫలమే. అదే విధంగా మనం చెప్పుకుంటున్న కృపావరం బాప్తిస్మం, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం గూడా ఆత్మ యొక్క ప్రథమ ఫలమే. అయితే ఈ ఫలాలను మనం ఫలిస్తున్నప్పుడే దేహం యొక్క విమోచన కొరకు కనిపెడతాం. అంటే మనం ఏ రోజు, ఏ పూట, ఏ క్షణం గూడా యోర్దానుకి ఇవతల ఉండటానికి ఇష్టపడం. యోర్దాను దాటుతాం. యోర్దాను దాటి మనము స్వాధీనపరచుకోవాల్సిన స్వాస్థ్యాన్ని స్వాధీనపరుచుకుంటాం. అందుకనే ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనం దేహం యొక్క విమోచన కొరకు కనిపెడుతున్నామంటే, మనము శరీరానుసారమైన మనస్సు యోర్దాను మనం దాటుతాం. రైట్? దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ చాప్టర్‌కొచ్చేద్దాం. మీరు నిన్నటి దినాన్న వాక్యం అయిపోయిన తర్వాత దేవుడు ఆ థాట్ ఇచ్చాడు కాబట్టి నిన్న చెప్పలేదు నేను. కాబట్టి ఈరోజు షేర్ చేసుకున్నాను. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 6వ అధ్యాయంలో చాలా పెద్ద అధ్యాయం. షారోన్ సిస్టర్ గారు చాలా ఓపికగా చదివారు. అందును బట్టి సిస్టర్ గారికి మొదటిగా వందనాలు. 6వ అధ్యాయంలో లేవి కుమారులు గెర్షోను, కహాతు, మెరారి. సో, మనం సంఖ్యాకాండంలో గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీలు. ధనుష్ నువ్వు రిఫరెన్స్‌లు రాసి నాకు ఫోటో తీసి పెట్టు. వాట్సాప్‌లో. యువకిరణ్ రోజు పెడుతున్నాడు. నిన్న గూడా యువకిరణ్ 2 మొన్నటిది, నిన్నటిది గూడా రిఫరెన్స్‌లు ఫోటో తీసి పెట్టాడు. అలాగే నువ్వు గూడా పెట్టు. ఇంకా మీ పిల్లలు ఎవరన్నా ఉంటే కూర్చోబెట్టి వాక్యం వినిపించు. గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీలు వీరు లేవి కుమారులని మనం సంఖ్యాకాండంలో ధ్యానం చేస్తూ వచ్చేవాళ్ళం. ప్రత్యక్షపు గుడారానికి తూర్పు దిక్కున మోషే, అహరోనులుంటారు. వారు లేవీయులే. మోషే, అహరోనులు ఎవరంటే మరి లేవి కుమారుడైన గెర్షోను, కహాతు, మెరారీలో కహాతు యొక్క కుమారులైన అమ్రాము యొక్క పిల్లలే మోషే, అహరోను, మిర్యాము. కాబట్టి లేవీయుల్లో తూర్పు దిక్కున మోషే, అహరోనులుంటారు. దక్షిణ దిక్కున మరి కహాతీయులు, తర్వాత పడమటి దిక్కున గెర్షోనీయులు, అలాగే ఉత్తర దిక్కున మెరారీయులుంటారు. అలాగే ఇశ్రాయేలు పాళెముల్లో తూర్పు దిక్కున రూబేను పాళెము, యోధా పాళెము సారీ. దక్షిణ దిక్కున రూబేను పాళెము, పడమర దిక్కున ఎఫ్రాయిం పాళెము, ఉత్తర దిక్కున దాను పాళెము ఉంటుందని మనం సంఖ్యాకాండంలో ధ్యానం చేస్తాం. లేవీయులు మందిరానికి ఆనుకొని ఉంటారు. ఈ 4 పాళెములు గూడా మందిరం చుట్టూ ఉంటారు. లేవీయులకు దేవుడిచ్చిన పనేందంటే దేవుని మందిరమును కాపాడాలి. దేవుని మందిరమును కాపాడుట, దేవుని మందిరపు సేవ చేయుట. ఇది దేవుడు లేవీయులకిచ్చిన టాస్క్ అన్నమాట. జాబ్. మనం చదివిన వాక్యాల్లో లేవి కుమారుల్లో మొదట గెర్షోను, కహాతు, మెరారి కనిపిస్తున్నారు. ఇందులో ఫస్ట్ కహాతు గురించి మాట్లాడుతూ వచ్చాడు. గెర్షోను ముందు కనిపిస్తున్నా గూడా కహాతు గురించి మాట్లాడుతూ వచ్చాడు. చూడండి, కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. ఇందులో అమ్రాము కుమారులు అహరోను, మోషే తర్వాత మిరియాము మనం చూస్తాం. అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. ఎలియాజరు ఫినెహాసును కన్నాడు అని మనం చూస్తాం. తర్వాత ఈ అధ్యాయంలో 2 సార్లు వంశావళి వివరించబడిన వ్యక్తి సమూయేలు. మీరు ఆహ్, లేవి కుమారులు కహాతు గురించి
చెప్తూ కహాతులో నుంచి ఇస్హారు, ఆ ఇస్హారులో నుంచి వచ్చిన పిల్లల పేర్లు చెప్తూ వచ్చాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇందులో మీరు చూడొచ్చు. ఒకసారి వచనం 20 చూడండి. గెర్షోను కుమారులు లిబ్ని, లిబ్ని కుమారుడు యహతు, యహతు కుమారుడు జిమ్మి అని వివరిస్తూ క్రిందకొస్తూ మనకు సమూయేలు గురించి ఇందులో జ్ఞాపకం చేశాడు. ఆ తర్వాత కొంచెం మీరు పక్క అధ్యాయంలోనికి రండి. అందులో కూడా ఒక మాట వ్రాయబడింది. చదువుదాం రండి. 33వ వచనం చూడండి. యప్లేటు కుమారులు ఎవరనగా పాసకు, బిహాలు, అశ్వాతు. వీరు యప్లేటునకు కుమారులు. చదువు. షోమేరు కుమారులు అహీరోగా, యెహుబ్బా, అరాము. వాని సహోదరుడైన హేలెము కుమారులు జోపహు, ఇమ్నా, షెలెషు, ఆమాలు. జోపహు కుమారులు సూయ, హర్నెపెరు, షూయాలు, బేరి, ఇమ్రా. బేసేరు, హోదు, షమ్మా, షిల్హా, ఇత్రాను, బెయేరా. ఎతెరు కుమారులు యెపున్నె, పిస్పా, అరా. ఉల్లా. చూడండి ఈ వివరాలు 33లో మీరు చూస్తే కహాతీయుల కుమారులో గాయకుడకు హేమాను, ఇతడు సమూయేలు కుమారుడకు యోవేలునకు పుట్టాడని చెప్తూ సమూయేలు గురించి మళ్ళీ మాట్లాడుతూ వచ్చాడు. సమూయేలు ఎల్కానాకు పుట్టాడు అని చెప్తూ అలా కిందకొస్తూ కోరహు ఇస్హారు పుట్టెను, ఇస్హారు కహాతునకు పుట్టెను అనే మాట చెప్తూ వచ్చాడు. కాబట్టి మనం ఈ అధ్యాయంలో అమ్రాములో నుంచి వచ్చిన అహరోను గురించి చూస్తున్నాం. అలాగే ఇస్హారులో నుంచి వచ్చిన సమూయేలును చూస్తున్నాం. రైట్. సమూయేలు వాస్తవంగా ఎవరికి పుట్టాడు? ఏ కుటుంబంలో పుట్టాడు? ఏ ఫ్యామిలీ లైన్‌లో పుట్టాడు? అంటే కహాతీయులు అనే ఫ్యామిలీ లైన్‌లో పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి ఈ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఒక పాయింట్‌ని మనం ఈ ఉదయకాలం ధ్యానం చేద్దాం. అదేంటంటే దేవుని మందిరమును కాపాడుట లేదా దేవుని మందిరపు సేవ అనేది మనం చూస్తే ఇందులో ఆహ్, కహాతు లేదా కహాతీయులు పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండం 7వ అధ్యాయం 9వ వచనంలో వారు దేవుని మందసమును కాపాడేవారు లేదా దేవుని మందిరమును కాపాడేవారుగా మనం చూస్తాం. చాలా సార్లు ఈ విషయాలు ధ్యానం చేశాం. కాబట్టి నేను అందులో వివరాల్లోకి వెళ్ళట్లేదు. మందసమును కాపాడుట లేదా మందిరమును కాపాడుట అంటే అర్థమేందంటే దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క స్వరం ఉండేటట్లుగా మనము కాపాడుట. సో, ఎవరైనా ఇక్కడ ఉన్నవారు మందిరాన్ని కాపాడటం అనే దాని యొక్క అర్థం ఏందో అర్థం చేసుకుందాం. మందిరమును కాపాడటం అంటే ఏంటంటే దేవుని యొక్క స్వరం ఉండేటట్లుగా మనం మందిరాన్ని కాపాడాలి. ముఖ్యంగా మందసమును కాపాడితే మనము స్వరమును కలిగి ఉంటాం. సంఖ్యాకాండం 7వ అధ్యాయం 90వ వచనంలో మందసం మీదనున్న కరుణాపీఠం మీద నుండి యెహోవా స్వరము అనే మాట మనం చూస్తాం. సో, స్వరం అనేది ఎందుకుంది మందిరంలో? కరుణాపీఠం అనేది మందసం మీద ఉంది కాబట్టి స్వరం ఉంది. 10 ఆజ్ఞలనేవి ఆ మందసంలోనే ఉన్నాయి కాబట్టి స్వరం ఉంది. మీరు చూడండి చాలా పగడ్బందీగా మందసం ఉంటుందన్నమాట. 31వ వచనం చూడండి. నిబంధన మందసమునకు ఏర్పాటైన స్థలం అని చెప్పాడు. నిబంధన మందసమునకు ఏర్పాటైన స్థలం. ఇప్పుడు కీదోను కళ్ళం గురించి మాట్లాడుకుందాం. కీదోను కళ్ళం. అది నిబంధన మందసానికి ఏర్పాటైన స్థలమేనా? అవునా? కాదా? అనేది చెప్పండి. ముందుకెళ్ళిపోదాం. కీదోను కళ్ళము నిబంధన మందసమునకు ఏర్పాటైన స్థలమేనా? అవుననుకుంటే అవును. కాదనుకుంటే కాదు. ఎందుకంటే మనకెలా గుర్తుండవు కొన్ని. ఏదో కాదండి. అట్లా రాయేయండి. ఆ? కాదండి. కాదా? ఎందుకు గాదు? స్థిరంగా ఉండాలి అని చెప్పారు కదండి. నిబంధన మందసానికి అది ఏర్పాటైన స్థలం కాదు. ఎందుకంటే
కీదోను కళ్ళం దగ్గర ఎద్దుకాలు జారింది. అప్పుడు కరుణాపీఠం జరిగింది. కాబట్టి అది నిబంధన మందసానికి ఏర్పాటైన స్థలం కాదు. మరి నిబంధన మందసానికి ఏర్పాటైన స్థలం ఏది? ఒర్నాను కళ్ళం. ఒర్నాను కళ్ళమే అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును అర్పించిన స్థలమని, అక్కడే దావీదు కుమారుడైన సొలొమోను మందిరమును కట్టాడని మనం చూస్తాం. అంటే నిబంధన మందసానికి ఎటువంటి స్థలం ఏర్పాటు చేయబడాలి అంటే, కరుణాపీఠం జరిగిపోకుండా ఉండే స్థలం ఏర్పాటు చేయబడాలి. ఎందుకంటే నిబంధన మందసం మీద ఉన్న కరుణాపీఠం జరిగిపోకుండా ఉంటేనే దేవుని స్వరం ఉంటుంది. నిబంధన మందసం మీద ఉన్న కరుణాపీఠం జరిగితే ఏం జరిగిద్ది అంటే, లోపల ఉన్న 10 ఆజ్ఞలు బయటకు వస్తాయి. అప్పుడేం జరిగిద్ది? శ్యామ్, అతడు ధ్యానం చేయుచున్నాడేమో, అతడు ప్రయాణంలో ఉన్నాడేమో అన్నట్టు ధ్యానం చేస్తున్నాను. ముగింపు ప్రార్థన ఇమ్మంటావు అంకుల్ని, సత్యనారాయణ అంకుల్ని. నిద్రేసేస్తున్నాడు అక్క, రాధక్క. నిద్రేసేస్తున్నాడు. రాత్రి నిద్రపోవట్లేదేం? పక్కన పడుకోండి మీరు. సమయాలు పక్కన పడుకున్నట్టు. పడుకోవట్లేదు అయ్యగారు, పొద్దున్న నిద్రపోతున్నాడు జూమ్ లో సగ్గా. ఈయన సమయాలే మళ్ళీ. జాగ్రత్తగానండి వాక్యం వినేవాళ్ళు. ఒక విషయం చెప్పండి, నిబంధన మందసం మీద ఉన్న కరుణాపీఠం అనేది జరిగితే లోపల ఉన్న దైవ నియమం 10 ఆజ్ఞలు బయటకు వస్తాయి కదా. అప్పుడు మన శరీరంలో ఉన్న పాప నియమం బయటకు వస్తుంది. దైవ నియమం బయటకు వస్తే పాప నియమం బయటకు వస్తుంది. సో ద పిక్చర్ ఆఫ్ ద ఆర్క్ ఆఫ్ కవెనెంట్ మనకు క్లియర్ గా ఏం చెప్తుంది అని అంటే, ఎంత బాగా ఆ మందసం మీద ఉన్న కరుణాపీఠము నిలిచి ఉంటుందో అంత బాగా మన శరీరంలో ఉన్న పాప నియమం నిలిచి ఉంటుంది. వన్స్ ఇది జరిగిందా మన శరీరంలో ఉన్న పాప నియమం బయటకు వస్తుంది. నేను వర్ణాను కళ్యాణికి ఉదయకాలం ఒక పేరు పెట్టాలనుకుంటున్నాను. వర్ణాను కళ్యాణికి పెట్టాలనుకున్న పేరు ఏంటంటే, జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము అని చెప్పాలని ఆశపడుతున్నాను. రోమ 8:2. జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఏమని ఉందండి? పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను అన్నాడు. పాప నియమం అనేది శరీరంలో ఉంటది. మరణ నియమం ఏంటి? జాన్ పాల్ అని ఉన్నాడా? లేడా? జాన్ పాల్. మరణ నియమం అంటే ఏంటి తమ్ముడు? లా ఆఫ్ డెత్ అంటే ఏంటి? లా ఆఫ్ సిన్ అంటే మన శరీరంలో నివసించేది. మరణ నియమం అంటే ఏంటి? మరణం కలిగించే నియమం ఏది పోని చెప్పు. మరణం అండి దైవ నియమం. రైట్ ఆన్సర్. ఏమి చెప్తివి రాజా నువ్వు. దేవునికి స్తోత్రం. దేవుడు నేను దీవించును గాక. శ్రీకాకుళం వచ్చి సన్మానం చేయాలి నీకు. దైవ నియమం పేరు మరణ నియమం. మీరు చూడండి, జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమం నుంచి నన్ను విడిపించిన అన్నాడు. మీరు జాగ్రత్తగా వినాలి. మరణ నియమం నుంచి కూడా ఏం చేయబడాలి? ఆశిష్, మరణ నియమం నుంచి కూడా ఏం చేయబడాలి? విడిపించబడాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంత ధన్యుడు అంటే, నీకు ఆంధ్రాలో జిరాక్స్ కాపీ ఉంది, హోప్ నెంబర్ 42. ఎవరో చూసుకో, ఇప్పుడే జాయిన్ అయిందండి. మరణ నియమం నుంచి కూడా విడిపించబడాలి. మరణ నియమం నుంచి విడుదలే రోమాపత్రిక 7వ అధ్యాయం. మరణ నియమం నుంచి విడుదలే రోమాపత్రిక 7వ అధ్యాయం. నేను చెప్పేది అందరూ మీరు వింటే దుష్టుడిని రోజు మీరు కాళ్ళ కింద తొక్కేయచ్చు అనమాట. 3 విషయాలు చెప్తానేనండి. నెంబర్ 1 పాపము నుంచి విడుదల. నెంబర్ 2 దైవ నియమము నుంచి విడుదల. నెంబర్ 3 పాప నియమం నుంచి విడుదల. ఫస్ట్ది పాపం, పాప ప్రభుత్వం. లాస్ట్ది పాప నియమం. పాప నియమం అనేది అసలు తెలియట్లేదు చాలా మందికి.
పాప నియమం అనే దానికి పాపమానికి తేడా తెలియకపోతే యూ డోంట్ నో ద సబ్జెక్ట్ అని, నీకు సబ్జెక్ట్ తెలియదని అర్థం. ఏమనుకోవద్దు, నిజమది. రోమాపత్రిక 6వ అధ్యాయంలో పాపము నుంచి విడుదల, రోమాపత్రిక 7వ అధ్యాయంలో ధర్మశాస్త్రం నుంచి విడుదల. తద్వారా రోమాపత్రికలో 7వ అధ్యాయం ద్వారా వచ్చిన మేలేందంటే దైవ నియమము నుంచి విడుదల, లేదా పాప నియమము నుంచి విడుదల. ఎలాగో చెప్తాను, ఇప్పటికే అందరికి అర్థమై ఉండాలి, అయినా చెప్తాను వినండి. ఇప్పుడు ఎప్పుడైతే మనం పాపం నుంచి విడుదల పొందామో మన పేరేంటి? నీతిమంతుడు. నీతిమంతుడికి ఏం అవసరం లేదు? ధర్మశాస్త్రం అవసరం లేదు. అందుచేత ఎప్పుడైతే మీరు పాపము నుంచి విడిపించబడతారో ఆటోమేటిక్గా మీరు ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందుతారు. ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందితే మీరు ధర్మశాస్త్రం వల్ల జీవించరు కాబట్టి, శరీరంలో ఉన్న పాప నియమము జీవంలోనికి రాదు కాబట్టి ఆటోమేటిక్గా మీరు పాప నియమం నుంచి విడుదల పొందినట్టే. కాబట్టి పాప ప్రభుత్వం నుంచి విడుదల, ధర్మశాస్త్ర ప్రభుత్వం నుంచి విడుదల, దేర్ఫోర్ పాప నియమం నుంచి విడుదల. అర్థమైందండి? సో ఇప్పుడు పాప నియమం నుంచి విడుదల ఇచ్చేది ఎవరు? ఈ ఫైనల్గా ఇదంతా కలిపి ఇలా చెప్పుకుందాం. జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, పాప మరణముల నియమము నుంచి నన్ను విడిపించాను. జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమమున్న స్థలం పేరే దేవుని మందిరం. వర్ణాను కళ్ళం అనుకుంది ఉదయకాలానికి. నేను మాట చెప్పమంటారు, ఇప్పుడు మీ శరీరంలో పాపం లేదనుకోండి, కరుణాపీఠాన్ని ఏం చేయొచ్చు? రిమూవ్ చేయొచ్చు, దాన్ని తొలగించవచ్చు. కానీ కహాతీలకు ఏం చెప్పాడు? గెర్షోనీయులకు ఎద్దులు ఇచ్చాడు, ఎద్దుల బండ్లు ఇచ్చాడు. మెరారీలకు ఎద్దులు ఇచ్చాడు, ఎద్దుల బండ్లు ఇచ్చాడు. కానీ కహాతీయులకు సంఖ్య 7, 9 ఎద్దులను గాని ఎద్దుల బండ్లు ఇవ్వలేదు. ఎందుకంటే ఎప్పటికీ కరుణాపీఠం తొలగించకూడదు. ఎప్పటికీ కూడా, అంటే విశ్వాసులైన తరువాత కూడా, ప్రభు వచ్చేంత వరకు కూడా కరుణాపీఠం తొలగించకూడదు. అంటే విశ్వాసి శరీరంలో పాపం ఉంటుంది కాబట్టే ఆ ఏర్పాటు ఇచ్చాడు దేవుడు. నిర్గమ 40:20 మనం ఆల్రెడీ స్టడీ చేసాం. నేను మళ్ళీ ఆడికి వెళ్తున్నాను, జస్ట్ గుర్తు చేసి ముందుకు వచ్చేస్తాను. నిర్గమ 40:20 దానినే మనం విశ్వాస సంబంధం దేవుని ఏర్పాటు అని పేరు పెట్టుకున్నాం. మీకు గుర్తుందో లేదో, యానంలో ఫస్ట్ కాన్ఫరెన్స్ టైటిల్ ఏంటి? విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు సమావేశాలు. రిఫరెన్స్ ఏంటి? నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించడం. మన ఫ్లెక్సీల మీద మీరు గమనిస్తే ఫస్ట్ నుంచి మన టైటిల్ ఏర్పాటు, మన రిఫరెన్స్ హబక్కూకు 2:4. ఇప్పుడు దాన్ని మరొకసారి నిర్ధారణ చేస్తున్నాను, మీరు వినండి. యానంలో జాన్ పాల్ని, థామస్ని, స్టీఫెన్ గారిని, ఇంకో సహోదరుడిని, నలుగురు నిలబెట్టి మీకు ఏర్పాటు మందసం మోయటం గురించి వివరణ చెప్పాను నేను అప్పుడు. మీకు గుర్తుందో లేదో, ఆ పిక్చర్ ఎవరికైనా గుర్తుందో లేదో, ఎవరి దగ్గర ఉంటే తర్వాత గ్రూప్లో షేర్ చేయండి. సో అది విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు. సో ఏర్పాటు అంటే ఏంటంటే మందసం ఉండాలి, దానికి మోతకర్రలు దూర్చాలి. ఇది చార్జర్. మందసం ఉండాలి, దానికి మోతకర్రలు దూర్చాలి, దాని మీద కరుణాపీఠం ఉంచాలి, దాని మీద రక్తం ఉండాలి, దాని మీద నుంచి స్వరం రావాలి. సో ఇదే విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు. సో ఈ ఏర్పాటులో చాలా ప్రాముఖ్యమైనది ఏంటి? ఏర్పాటులో మందసం మీద ఉన్న కరుణాపీఠము తీయకూడదు. మందసం మీద ఉన్న కరుణాపీఠం తీయకూడదు. ఎందుకు తీయకూడదు అంటే, అది తీస్తున్నాడంటే అర్థం ఏంటి? శరీరంలో పాపము లేదు అని చెప్తున్నాడు అని అర్థం. దాన్ని ఏమనొచ్చు అంటే ఫిలిప్పీ 3:3లో కాన్ఫిడెన్స్ ఇన్ ఫ్లెష్ అని చెప్పొచ్చు. శరీరమును ఆస్పదం చేసుకొనుట. పౌలు గారు ఏం చెప్పాడంటే, నేను శరీరమును ఆస్పదము చేసుకోవట్లేదని. మీరందరూ వాక్యం వింటున్నారు కదా, మీ అందరికీ ఒక విషయం గట్టిగా చెప్తున్నాను వినండి. మీ ద్వారా ఏ బోధకుడైనా కరుణాపీఠం తెరిచేవాడు వస్తే వాడే దేవుని మందిరాన్ని పాడు చేసేవాడు. మీ ద్వారా ఏ బోధకుడైనా కరుణాపీఠాన్ని తెరిచే పరిచర్య చేస్తే అతడే దేవుని సంఘాన్ని పాడు చేసేవాడు. ఎందుకంటే కరుణాపీఠం తెరుస్తున్నాడంటే శరీరంలో ఉన్న పాపం అనేది బయటకు వస్తుంది అన్నమాట. నేను నిన్న చెప్పే మళ్ళీ చెప్తున్నాను, విశ్వాసి హృదయంలో నుండి చెడ్డవి బయటకు వస్తాయనేది ఎక్స్ప్లెనేషన్ రాంగ్. విశ్వాసి యొక్క హృదయంలో నుంచి చెడ్డవి బయటకు రావు. అందుకనే విశ్వాసులకు రాసిన పత్రికలో హృదయములో నుండి చెడ్డవన్నీయు అని రాయలే, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని రాశాడు. గల్తీ పత్రిక
5వ అధ్యాయం 19వ వచనంలో. శరీర కార్యాలు ఎప్పుడు వస్తాయి అంటే, శరీర కార్యాలు అనేవి వర్క్స్ ఆఫ్ ది ఫ్లెష్ అనేది ఎప్పుడు మేనిఫెస్ట్ అవుతుంది? 5:18. 5:18 ప్రకారం ధర్మశాస్త్రమునకు లోనైనప్పుడు. ధర్మశాస్త్రానికి ఎప్పుడు లోనవుతాం? ఆత్మానుసారంగా జీవించినప్పుడు. సో అదనమాట. వర్క్స్ ఆఫ్ ది ఫ్లెష్ అన్నాడు గాని, హృదయంలో నుండి చెడ్డ వస్తాయి అనలేదు. హృదయంలోని చెడ్డ వస్తాయని ఎవరు చెప్తున్నారు? నేను నిన్న చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. 2 చెవులతో గట్టిగా వినండి. శరీరంలో పాపం లేదనే దుర్బోధ చేసేవాళ్ళే చెప్తున్నారు ఈ ఎక్స్‌ప్లనేషన్. దయచేసి ఆ బోధలకు దూరంగా ఉండండి. లేదన్నా ఏ బోధ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదంటే నేనంటాను, అసలు నీకేం తక్కువైందని నువ్వు ఇంకా వేరు వేరు బోధలినాలి? రోజుకి 3 మెసేజ్‌లు. ఎక్కడ ప్రత్యక్షత లేకపోతే వేరే బోధలేనండి. 3 వర్తమానాలు వినటానికే సరిపోవట్లేదు. ఇంకా చెప్పాలంటే మీలో కొంతమంది కొన్ని క్వెషన్‌లు అడిగితే చెప్పలేకపోతున్నారు. అంటే మీరింకా నేర్చుకోవాల్సిన డెప్త్ ఇందులో ఉంది. కాబట్టి ఈ టైంని మీరు స్పెండ్ చేయండి. మనం ఎంత ధన్యులమంటే, బైబిల్ కాలేజ్‌లో కొన్ని వేలు పెట్టి జాయిన్ అయ్యి నేర్చుకోలేని సంగతులు ఫ్రీగా మీకు యూట్యూబ్‌లో ఉన్నాయి. మీరు కూర్చొని యూట్యూబ్‌లో ఒక నోట్స్ పెట్టుకుంటే కంప్లీట్‌గా 66 గ్రంథాల్లో ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన వచనాల భావం మీకు క్లియర్‌గా అర్థమైద్ది. ఆ భావము క్రీస్తునందు దేవుని నీతి మూలంగా కలుగుతున్న విశ్వాసం మూలమైన జీవితం. సో, దేవుని మందిరాన్ని పాడు చేసే వ్యక్తి ఎవరంటే, కరుణాపీఠమును జరిగించేవాడు. ఎవరు జరిపిస్తారు అంటే, శరీరమును ఆస్పదం చేసుకునేవాడు. అసలు శరీరాన్ని ఆస్పదం చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదో చెప్తాను. నిజంగా విశ్వాసులమైన తర్వాత మన శరీరంలో పాపము అనేదే లేకపోతే, ఎఫెసీ పత్రిక 4:30 ప్రకారం దేహ విమోచన దినము వరకు వాగ్దానం చేయబడిన ఆత్మతో ఆయన మనల్ని ముద్రించాల్సిన అవసరం లేదు. ఈ పాయింట్ మీరు గట్టిగా పట్టుకోండి. దేహ విమోచన దినం వరకు మనం ఆత్మయందు ఎందుకు ముద్రించబడ్డామంటే, దేహ విమోచన దినం వరకు మనం ఖచ్చితంగా ఆత్మ యొక్క నియమాన్ని ఆచరించాలి. పరిశుద్ధాత్ముడు 10 ఆజ్ఞలు ఆచరించడానికి ఉపయోగపడతాడా? పరిశుద్ధాత్ముడు 10 ఆజ్ఞలు ఆచరించడానికి ఉపయోగపడతాడా? లేదు. ఇలా చెప్పనా? 10 ఆజ్ఞల ద్వారా జీవితం అనేది ఏ ఏర్పాటు? అంటే ఆ నిర్వాహకత్వం ఏ గృహంలోది? 10 ఆజ్ఞల ద్వారా జీవితం అనే గృహ నిర్వాహకత్వం ఏ గృహంలోది? దాస్యపు గృహం. దాసగృహం. యెస్. పాత నిబంధన గృహంలోది కదండీ! పాత నిబంధన గృహంలో పరిశుద్ధాత్ముడు లేడు. పరిశుద్ధాత్మ పని లేదు. ఎందుకంటే వ్యభిచరించవద్దు అనేది పరిశుద్ధాత్మ ద్వారా మనం చేసేది కాదు. నేను చేయాల్సిన పని. కాబట్టి పరిశుద్ధాత్మ పని ఎక్కడుంది? విశ్వాస గృహంలోనే ఉంది. ఎందుకంటే విశ్వాస గృహంలో జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం ఉంది కాబట్టి. కాబట్టి దైవ నియమాన్ని ఫాలో అవ్వటానికి ఆత్మ అవసరం లేదు. ఆత్మ నియమాన్ని ఫాలో అవ్వటానికి పరిశుద్ధాత్మ అవసరం. అందుకని పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడంటే, ఒరేయ్ బాబు, కొండ, బుజ్జికన్నా, బంగారు తల్లి, నువ్వు 60 సంవత్సరాల సేవ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా నీ శరీరంలో పాపం ఉంది. నువ్వు అప్పుడు కూడా శరీరంను ఆస్పదం చేసుకోవడానికి లేదు. అప్పుడు కూడా యూ హావ్ టు వాక్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ హోలీ స్పిరిట్. లా ఆఫ్ స్పిరిట్. నీవు ఆత్మ యొక్క నియమాన్నే ఆచరించాలి అప్పుడు కూడా. అందుకనే పౌలు గారు ఏమంటారు? ఇప్పటికే పట్టుకొని ఉన్నానని ఆయనను, గెలిచితిని ఆయనను నేను తలంచుకోను అని చెప్పిన ఆ పారాగ్రాఫ్‌లో 9వ వచనంలో ఏం చెప్పాడు? 9వ వచనంలో ఏం చెప్పాడు? క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివారొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తం అన్నాడు. అంటే మీరు వినాలి. ఏ రోజైతే శరీరమును ఆస్పదం చేసుకుంటామో, అంటే ఆ రోజుకి మనం ఏమనుకుంటామంటే చాలా సాధించేసాం. ఇప్పటి నుంచి మనం ఆత్మ నియమాన్ని ఆచరించకుండా, సో ఇప్పుడు మన శరీరాన్ని ఆస్పదం చేసుకుందాం అనుకునే రోజు నుంచి ఆయన శ్రమలలో పాలువారొకటి కట్ చేయబడుతుంది. ఎందుకు కట్ చేయబడుతుందంటే, అప్పుడు నీవు విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని ఎంచుకోవు. అప్పుడు నువ్వు ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడిగా ఎంచుకోవు. అప్పుడు ఆయన పునరుద్ధాన బలం, తద్వారా ఆయన శ్రమల్లో పాలువాడొకట నువ్వు అనుభవించలేవు. ఫిలిప్పి 1:11 ఏం చెప్తాడు? శ్రేష్ఠ కార్యాలు వివేచించాలంటాడు. అంటే ప్రభువు నన్ను పిలిచే రోజు వరకు నేను శరీరాన్ని ఆస్పదం చేసుకోకూడదు. అంటే బర్నబాస్ అన్న ద్వారా చాలా మెసేజ్‌లు ఇనేసాం. ఇప్పుడు శరీరంలో పాపం లేదనే బ్యాచ్ మెసేజ్‌లు ఇందామని మీరు అనుకుంటే
ఆ రోజు నుంచి మీకు ఇంకా శ్రేష్ఠ కార్యాలు పాల్పంపులు పోతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. విమోచన దినం వరకు శరీరంలో పాపము లేదు అనే దుర్బోధ గాని, మీ ఆలోచన గాని మీకు వినపడకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఏ పాయింట్ ఆఫ్ టైమ్‌లో అయితే శరీరం నాస్పదం చేసుకుంటున్నారో అక్కడ మీరేమనుకుంటున్నారంటే గెలిచి తిని, పట్టుకొంటిని అనే తాత్పర్యంలోకి వస్తున్నాడు. ఆ తాత్పర్యం రానిద్దన్నాడు పౌలు గారు. 60 సంవత్సరాల వయసున్నవాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే మిమ్మల్ని ఒక క్వెషన్ అడుగుతున్నాను. మీ శరీరంలో పాపం ఉందా? ఉంది. ఉన్నట్లయితే ఇప్పుడు మీరు ధర్మశాస్త్రం వల్ల జీవించవచ్చా? జీవించకూడదు. జీవిస్తే ఏం జరిగిద్ది? వర్క్స్ ఆఫ్ ది ఫ్లెష్ అనేది మేనిఫెస్ట్ అవుతది. అంటే సంఘం ఎంతవరకు ఉంది? యోహాను 21:22, ప్రకటన 4:1 యేసు ప్రభు వచ్చేంత వరకు. 2 ప్రభు బల్ల ఎప్పుడు వరకు ఉంది? ఆయన వచ్చే వరకు మరణమును ప్రచురం చేయండి అన్నాడు. ఆయన వచ్చే వరకు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దాకా ఉన్నాడు? ఎఫెసీ 4:30 విమోచన దినం వరకు. అంటే ఆ రోజు దాకా నువ్వు దుర్బోధ వింటున్నావంటే నీకు నీ ఫ్లెష్ మీద కాన్ఫిడెన్స్ వచ్చింది. కానీ వస్తే నువ్వు తెలుసుకునేదేందంటే, నువ్వు చేయగోరు మేలు చేయక చేయగోరని కీడే చేస్తావు అప్పుడు కూడా. ఇప్పుడు చూడండి ఫినెహాసు. 2 సమూయేలు. ఈ ఇద్దరు కూడా ఈ అధ్యాయంలో మనకు హిల్కియా కూడా కనపడుతున్నాడు. హిల్కియా గురించి కూడా మనం ఆల్రెడీ స్టడీ చేసాం. అయితే కహాతులో నుంచి వచ్చిన సమూయేలు, అలాగే అహరోను కుటుంబం నుంచి వచ్చిన ఎలియాజరు, ఫినెహాసు వీళ్ళందరిని చూస్తున్నప్పుడు వీళ్ళు దేవుని మందిరమును కాపాడిన వారుగా మనకు కనిపిస్తున్నారు. ఇంకా ముఖ్యంగా మనం గమనిస్తే కహాతీయులకు ఇచ్చిన జాబు ఏంటో తెలుసు కాబట్టి కహాతులో నుంచి వచ్చిన సమూయేలు. మీరు చూస్తే సమూయేలు ఎల్కానాకు పుట్టాడు. ఎల్కానా యెరోహాముకు పుట్టాడు. యెరోహాము ఎలీయేలుకు పుట్టాడు అని చెప్తూ క్రిందకొస్తూ చెప్పాడు. ఏమనంటే ఇతడు కహాతులో నుంచి వచ్చిన వాడుగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడన్నమాట. ఇస్హారు అనే మాట చూడండి. ఇస్హారు కహాతు పుట్టాడు. కహాతులో నుంచి వచ్చాడు. కహాతులో నుంచి వచ్చిన ఇంకో కుమారుడు ఎవరు? అమ్రాము. అమ్రాములో నుంచి వచ్చింది ఎవరు? ఎలియాజరు. ఎలియాజరులోంచి ఫినెహాసు. సో ఫినెహాస్ గురించి మనకు సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఒక మంచి సందేశం ఉంది. అది ఆల్రెడీ మనం చాలా సార్లు ధ్యానం చేశాం. రాత్రి ఆనందన్న ప్రార్థన చేస్తూ గెరీజీం అనబోయి రెఫీదీం అని ప్రార్థన చేస్తున్నాడు. అలాగే నేను చాలా సార్లు ఫినెహాస్ అనబోయి ఒనేసిం అని ప్రార్థన చేస్తాను. కొన్ని పదాలు మనకి మర్చిపోతా ఉంటాం. సో ఫినెహాస్ మనం చదువుతున్నప్పుడు సంఖ్యాకాండంలో అతడు మనకు కనిపిస్తున్నాడు అనమాట. సంఖ్యాకాండము 25వ అధ్యాయం 11లో వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట అనే మాట ఎలియాజర్ కుమారుడైన ఫినెహాస్ గురించి రాయబడింది. ఫినెహాస్ ఎవరు మనోడు? చెప్పండి. ఫినెహాస్ ఎవరు మనోడు? కదండి. అహరోను మనవడు. ఇక్కడ దేవుని సమాజంలో దేవుడు ఓర్వలేని దాన్ని ఓర్వలేకపోయాడు. నేను దీన్ని ఎలా చెప్తాను? ఎప్పుడైతే సంఘానికి మీరు మేలు చేస్తారో మీకు దేవుని స్వరం తిరుగులేదు, వస్తా ఉంటది. కొలస్సీ పత్రిక 2:2లో దీన్ని ఏమంటాడంటే గ్రహింపు యొక్క సకలైశ్వర్యం అని అంటాడు. ఇప్పుడు మీరు వినండి. ఇశ్రాయేలీయులను శపించటం బిలాముకు కుదరలేదు. శపించటం అంటే ఏంటంటే మనం చాలాసార్లు వింటాము. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆశీర్వాదము అనే మాట అర్థం ఏంటంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించను. సో శాపం అంటే ఏంటి? విశ్వాసం వల్ల జీవించడానికి అవకాశం లేకపోవటం, అంటే వర్తమానం రాకపోవటం. సో బిలాము ఇశ్రాయేలును చూసినప్పుడు వీళ్ళకి వర్తమానము రావకుండా ఉండటం అనేది లేదు అని చెప్పాడు. ఎలా చెప్పాడంటే సంఖ్యాకాండం 23వ అధ్యాయం వచ్చిన 23లో ఏం చెప్పాడంటే యాకోబు వంశస్థులకు దేవుని కార్యములు ఆయా కాలములందు తెలియబడుతున్నాయి అన్నాడు. యాకోబుకు దేవుని కార్యాలు తెలియబడుతున్నాయి.
అంటే యాకోబుకు దేవుని వర్తమానం వస్తుంది. రావటానికి కూడా కారణం ఏముంది? వారి మధ్యలో దేవుని ఏర్పాటు ఉంది. ఈ పరిచర్య పాడైపోద్దని ఎవరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి అసలు. ఈ పరిచర్య గాని, ఈ పరిచర్యలో ఉన్నంతకాలం సంఘాలు పాడవు. ఎందుకు పాడవు అంటే, ఇందులో విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు ఉంది. ఏర్పాటు ఉన్నంతకాలం స్వరం ఉంటుంది. స్వరం ఉన్నంతకాలం ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి బిలాము ఏమన్నాడంటే, ఆయా కాలములు యందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు తెలియబడుతున్నాయి. కాబట్టి దాన్ని మనం శపించడానికి అవకాశం లేదు. అందుకని ఏం చేశాడు? మోయాబీలతో వ్యభిచారం చేసేటట్లు షిత్తీము లోయలో మోయాబు స్త్రీలను ఉంచమని బాలాకుకు బిలాము బోధ నేర్పించాడు. దీని యొక్క పర్యవసానం ఏమై ఉంటది? కాన్సిక్వెన్స్ ఏమై ఉంటది? ఖచ్చితంగా ఇది గాని జరిగితే, ఈ తప్పు గాని జరిగితే దేవుని స్వరం ఆగిపోద్ది. దేవుని స్వరం ఆగకుండా ఉండాలంటే చార్జ్ ఎవరు తీసుకున్నారు? ఫినెహాస్ తీసుకున్నాడు. మీలో ఎంతమంది ఫినెహాసులు ఉన్నారో నాకు తెలియదు కానీ, దేవుని యొక్క స్వరం ఆగిపోయే పరిస్థితిలో ఏదైనా ఒక అంశం, ఒక విషయం ద్వారా వస్తున్నప్పుడు దానిని మనం చార్జ్‌లోకి తీసుకోవాలి. లేకపోతే దాని విషయంలో మనము బాధ్యత తీసుకోవాలి. ఫినెహాస్ తీసుకున్నాడు. ఇప్పుడు నేను ఓర్వలేని దాన్ని మీరు ఓర్చుకుంటున్నారంటే దాని అర్థం ఏంటి? మీరు నాకు విరోధులని అర్థం. ఈ విషయంలో మీరు నాకు విరోధంగా పనిచేస్తున్నారని అర్థం. నేను సహించలేని దాన్ని మీరు సహిస్తున్నారంటే అర్థం ఏంటి? ఈ విషయంలో నాకు మీరు వేరుగా వెళ్తున్నారని. దేవుడే సహించలేని దాన్ని సహించలేని వ్యక్తులు కావాలి. వాళ్ళు రాబో దినములకు దేవుని వాక్యాన్ని కాపాడుకుంటున్నవారు. దేవుని స్వరాన్ని కాపాడుకుంటున్నవారు. మన కుటుంబ జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో కరువు అనేది రాకూడదంటే ఆమోస్ గ్రంథం 8:11 ప్రకారం ఎల్లప్పుడూ దేవుని వాక్యం వినే చెవులు మనకు ఉండాలి. దేవుని వాక్యం వినే చెవులు ఎందుకు పోతాయి? దేవుని స్వరం వినేది ఎందుకు పోద్దంటే, మనము సంఘాన్ని పాడు చేస్తున్న వారికి సహకరించడం ద్వారా, దేవుని మందిరమును పాడు చేస్తున్న వారికి మన వంతు మనం చేస్తున్న సహకారాల ద్వారా. మీకో మాట చెప్తాను. ఇస్కరియోతు యోధ యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఉన్న మీటింగ్‌లో అటెండ్ అయ్యాడు. కానీ ఇస్కరియోతు యోధ హృదయంలో సాతాను ఆలోచన ఉంది. మీకోటి చెప్పనా? ఎంతో కాలం మీరు ఇక్కడ ఉండలేరు. సాతాను ఆలోచన పెట్టుకొని జూమ్ కూడికల్లో జాయిన్ అవుతున్న వారు ఎంతో కాలం ఉండలేరు. ఎందుకంటే ఐతుక్కు నిద్రపోతున్నప్పుడు జోగాడు అని ఉంది. జోగాడు అంటే అర్థం ఏంటి? ముందుకు వెనక్కు, ముందుకు వెనక్కు, ముందుకు వెనక్కు. ఎటు పడ్డాడు? ముందుకు పడ్డాడా? వెనక్కు పడ్డాడా? పౌలు బోధలో పడ్డాడా? పౌలు వరంలో పడ్డాడా? పౌలు బోధలోంచి బయటికి, పౌలు వరంలోంచి బయటికి పడ్డాడా? మీకు తెలుసు. మీరు జోగకండి. ఇదా? అదా? ఇదా? అదా? ఏలియా ఏమన్నాడు? మీరు ఎంతకాలం 2 తలంపుల మధ్యలో ఉంటారు? బయలు దేవుడైతే బయలుని సేవించండి. ఏలియా దేవుడైతే ఏలియాని సేవించండి. ఈ వర్తమానం సత్యమైతే దీన్ని వెంబడించండి. లేదంటే మరొక దాన్ని వెంబడించండి. రెండిటిని వద్దు. అభిమానం కాదు, ఫాలోయింగ్ కాదు, మన సొంత ఇష్టాలు కాదు. విశ్వాసం అనేది ప్రాముఖ్యమైంది. నేను మొన్న నిడదవోలులోనే వర్తమానంలో చెప్పా. రాజు అని నవ్వుకుంటున్నాడు. ఎందుకు నవ్వుతున్నాడో ఆయనకే తెలుసు. ఇప్పుడు మొన్న నిడదవోలులోనే నేను వాక్యం చెప్పాను. ఏం చెప్పాను? యోహాను మాట విని యేసుక్రీస్తును వెంబడించారని ఉంది. కానీ ఏం లేదు. మీరు విన్నారని నిడదవోలు వర్తమానం? వెంబడించారని ఉంది గాని విశ్వసించారని లేదు. వెంబడించేవారు వేరు, విశ్వసించేవారు వేరు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ యోహాను దగ్గరికి వెళ్ళారా? వెళ్ళలేదు. మీరు చదివితే. ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళు యేసుక్రీస్తును వెంబడిస్తే యోహాను దగ్గరికి మళ్ళీ వెళ్ళేవారే. కానీ వారు యేసుక్రీస్తును వెంబడిస్తూ, వెంబడిస్తూ విశ్వాసంలోనికి వచ్చారు. విశ్వాసంలోనికి వచ్చిన తర్వాత వారి గురువు గారు అభ్యంతరపడ్డాడు గాని యేసుప్రభు విషయంలో. యోహాను మాట విని యేసుప్రభుని వెంబడించిన పేతురు గాని, అంద్రేయ గాని, యాకోబు గాని, యోహాను గాని యేసుప్రభు విషయంలో అభ్యంతరపడలేదు. విశ్వాసం అనేది మనం అభ్యంతర పడకుండా ఉండటానికి కారణం. విశ్వాసం కాకుండా మనం వెంబడించే విధానం అభ్యంతర పడతాం ఖచ్చితంగా. కాబట్టి రానున్న దినాల్లో మీరు దేవుని స్వరం కోల్పోకూడదు అని అంటే, మీలో ఖచ్చితంగా ఫినెహాసుకున్న ఆ తెగింపు మీలో కూడా ఉండాలి. మనము ప్రభు ఓర్వలేని దాన్ని ఓర్వలేకుండా ఉంటే ఖచ్చితంగా మేలు జరిగిద్ది.
ఇంతకీ ఎలియాజర్కు ఒక పాఠం ఉంది, లేదా ఫినెహాస్కు ఒక లెసన్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీలోని లెసన్ ఉంది. ఇప్పుడు సమూయేలుకు ఒక లెసన్ ఉంది. సమూయేలు కహాతీయుల్లో నుంచి వచ్చాడు కాబట్టి కహాతీయులకు ఇచ్చిన జాబ్ ఏంటో సమూయేలుకు తెలుసు. కాబట్టి హోప్ని ఫినెహాసుల మందసాన్ని కాపాడుతున్న దినాలలో సమూయేలు ప్రత్యక్షత పొందుకున్నాడు. హోప్ని ఫినెహాసుల మందసాన్ని సరిగ్గా కాపాడలేదు. మనకు ఎలా తెలుసు అంటే ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు 4వ అధ్యాయం సమూయేలు గ్రంథంలో మందసం పట్టబడింది. కానీ ఆ దినాల్లో కూడా సమూయేలుకు ప్రత్యక్షత వస్తుంది. ఎంతగా ప్రత్యక్షత వచ్చిందంటే ప్రత్యక్షత పొందిన సమూయేలు స్థిరపరచబడ్డాడు, ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు. సో సమూయేలుకు ఎందుకు ప్రత్యక్షత వచ్చింది? ఎందుకంటే సమూయేలు కహాతీయుల లైన్‌లో నుంచి వచ్చాడు. కహాతీయులకు ఇచ్చిన జాబ్ సమూయేలుకు తెలుసు. అదే విధంగా ఎలియాజరు కుమారుడైన ఫినెహాస్‌కు ఎందుకు జాగ్రత్త ఉంది? ఎందుకంటే అహరోను ఇద్దరు కుమారులు ఆల్రెడీ చనిపోయారు. లేవీకాండం 10వ అధ్యాయం మొదటి వచనంలో ఏం జరిగింది? అహరోను ఇద్దరు కుమారులు చనిపోయారు. ఎవరా ఇద్దరు కుమారులు? నాదాబు, అబీహులు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎందుకు చనిపోయారు? అన్యాజ్ఞని తేవటం ద్వారా చనిపోయారు. మెకార్థర్ గారు రాసిన అన్యాజ్ఞ పుస్తకం అనుకోకుండా అన్యాజ్ఞ. ఓకే, అన్యాజ్ఞ అని అన్న చెప్పాడు, మెకార్థర్ గారు రాసిన అన్యాజ్ఞ పుస్తకం చదివేద్దాం అని అనుకోకండి. ఓకే, నేను చెప్పే అన్యాజ్ఞ వేరు, బైబిల్లో ఉన్న అన్యాజ్ఞ చెప్పాను నేను, పుస్తకం టైటిల్ చెప్పలే. ఎందుకు అసలు అన్యాజ్ఞ అంటే ఏంటి? రాంగ్ ఫైర్ అంటే ఏంటి? కొంతమంది ఏమంటారంటే వాళ్ళ టీచింగ్ కానీ ప్రతి టీచింగ్ అన్యాజ్ఞ అంటారు. అలా చెప్పడానికి లేదు, వివరణ చెప్పాలి. లేవీకాండం 10వ అధ్యాయం మొదటి వచనానికి ముందు లేవీకాండం 9వ అధ్యాయం ఆఖరి వచనం మీరు గమనించండి. ఆ వచనంలో ఏముందంటే యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి బలిపీఠము మీదనున్న బలి ద్రవ్యములను అది కాల్చివేసింది. అప్పుడు ప్రజలు ఏం చేశారు? ఉత్సాహ ధ్వని చేశారు అని ఉంది. ఆ ఉత్సాహ ధ్వని దగ్గరే ఇంగ్లీష్ లో రింగింగ్ జాయ్ అనే మాట ఉంది. ఆ రింగింగ్ జాయ్ యొక్క వర్డే హెబ్రీలో రానాన్. ఆ రానాన్ యొక్క రూట్ వర్డ్ లోకి వస్తేనే మనకు వర్నాన్ అని అర్థమైంది. సో దేవుని మందిరాన్ని కాపాడితే అందులో సంగీత పరిచర్య జరిగిద్ది, అంటే ఆనంద కేకలు వినపడతాయి. ఇప్పుడు చూడండి, మనం చదువుకున్న దినవృత్తాంతాల గ్రంథంలో హేమాను ఏ ఏ ఫ్యామిలీ లైన్ లో నుంచి వచ్చాడు? హేమాను, ఆసాపు, చెప్పండి. హేమాను దావీదు కాలంలో ఏర్పరచబడిన గాయకుల్లో ఆసాపు ఉన్నాడు, హేమాను ఉన్నాడు కదా. వీళ్ళు ఏ ఫ్యామిలీ లైన్ లో నుంచి వచ్చారు? సమూయేలుకి మనవడండి హేమ. సమూయేలు ఎక్కడి నుంచి వచ్చాడని చెప్పుకున్నాం ఇంతకు ముందు. సమూయేలు ఎక్కడి నుంచి వచ్చాడు? రైట్ ఆన్సర్, కహాతీయులు. సో మీరు చూడండి 6వ అధ్యాయం మొదటి 31వ వచనం, నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తరువాత సంగీత సేవ అని చెప్పాడు. సంగీత సేవ, వర్నాన్, రానాన్, రింగింగ్ జాయ్ అనే దగ్గర సంగీత సేవ ఉంటది. దేవుని స్వరం ఉన్నంత కాలం మనలో సంగీత సేవ ఉంటది. మనలో మందిరం పాడైపోతుందని, పరిచయం పాడైపోతుందని ఆనందం రాకూడదు. దేవుని స్వరం వస్తుందని, సంఘం కాపాడబడుతుందని, పరిచయం వృద్ధి చెందుతుందని ఆనందం రావాలి. ఇంకో ఆనందాన్ని దెయ్యానికి వచ్చే ఆనందం అంటారు. అది దెయ్యపు జ్ఞానంలో ఉంది. అది ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషించదు. అరెరెరే, చూసారా, చూస్తా ఉండగానే పరిచర్య పాడైపోతుంది అనే ఆనందం ఏదైతే వస్తుందో అది దుర్నీతి విషయంలో ఆనందించడం, అది సాతానుగాడి ఆనందం. కానీ స్వరం ఉన్న సంఘం ఎప్పటికీ పాడైపోదు. మీరు గమనిస్తూ ఉంటే ఇంకా రానున్న దినాల్లో యెషయా గ్రంథం 60వ అధ్యాయం ప్రవచనం ప్రకారం దేవుని యొక్క వెలుగు దగ్గరికి ప్రజలు వస్తానే ఉంటారు. మీరు చూడండి, ఇప్పటికే మీరు చూడండి, చాలా ముఖాలు, క్రొత్త మొహాలు మీరు చూస్తున్నారు కదా. మరి వాళ్ళ ద్వారా పరిచయాలు. రాత్రి జాన్ మమ్మల్ని మీటింగ్ అయిపోయాక సాగనంపుతుంటుంటే నాకు అనిపించింది, ఇప్పుడు జాన్ గర్భవతి అయి పిల్లల్ని కన్నాడు అనిపించింది అనమాట. అంటే ఒక్కొక్కళ్ళలో దేవుడు కొన్ని తరాలు ఉంచాడు. అబ్రహాములో 4వ తరాన్ని చూశాడు దేవుడు. అలాగూ దేవుడు ఒక వ్యక్తిని పట్టుకున్నాడంటే ఆ వ్యక్తి ద్వారా పరిచర్య మేరలు మనకి ఇస్తాడు. ఒక వ్యక్తిని ఆకర్షించాడంటే ఆ వ్యక్తి ద్వారా భవిష్యత్తులో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నిజంగా మనలో ఎటువంటి ఆనందం వస్తుంది? మనం ఎందుకు సంగీత ధ్వని చేయాలి? మీకు ఇలా చెప్తాను. మోషే క్రిందకు వస్తున్నప్పుడు అది జయధ్వని కాదు, అది యుద్ధ ధ్వని కాదు. ఏమన్నాడు కొండ మీద నుంచి వస్తున్నప్పుడు అహరోనుతో? అది జయధ్వని కాదు, అది యుద్ధ ధ్వని కాదు, అది ఏ ధ్వని అన్నాడు?
అరే మీరు బైబిల్ ఎంత బాగా చదువుతున్నారు అనుకోవట్లేదు నేను. ఉం? అప్పుడప్పుడు తెలుగు బైబిల్ కాకపోయినా తమిళం బైబిల్ అని చదువుతూ ఉండండి, కొంచెం మీకు వచనాలన్నీ గుర్తుంటాయి. నిర్గమాకాండం 32వ అధ్యాయం చదవండి. నిర్గమాకాండం 32వ అధ్యాయము సందర్భంలో ఉం, 18వ వచనం. వచనం ఉంటుంది, చదవండి. చదవండి అన్న. అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. అతడు 17వ పాలెములో వచనం 18వ వచనం చదువుతున్నారు. అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని. ఈ సంగీత ధ్వని ఏంటి? సంఘం పాడైపోవటం, పరిచర్య పాడైపోవటం, మందిరం పాడైపోవటం. బంగారు దూడ వచ్చింది మధ్యలోకి. బంగారు దూడ వస్తే ఏమైంది? బంగారు దూడ వస్తే మందిరం పాడైపోతుందని అర్థం. 2 బంగారు దూడలు వస్తే ఇంకా పాడైపోతుందని అర్థం. యెరోబాము 2 దూడలు చేయించాడు. ఒక దూడే సంఘం పాడైపోవడం, 2 దూడలు వచ్చినాయి. 2 దూడలు వచ్చినాయి అంటే వాళ్ళు అష్షూరు చెరలోనికి వెళ్ళిపోయారు ఇశ్రాయేలీలు. వాళ్ళని అనుసరించిన యూదులు, యెరూషలేము వారు నెబుకద్నెజర్ చెరలోకి వెళ్ళిపోయారు. చెరలో పాటలు పాడతారా కదా? మీరు వినండి జాగ్రత్తగా. కొంతమందికి మందిరాలు పాడైపోతే ఆనందం, పరిచర్లు పాడైపోతే ఆనందం. ఎందుకంటే ఇప్పుడు చూద్దాం అసలు ఏం చేస్తాడో బర్నబాస్ అని, ఇప్పుడు చూద్దాం ఏం చేస్తాడో పలానా సేవకుడని. ఏం చేస్తాడండి? నమ్మకంగా సేవ చేస్తే మళ్ళీ దేవుడు మళ్ళీ రీస్టోరేషన్ ఇస్తాడు. గాడ్ రీస్టోర్స్ ఎవ్రీథింగ్. దేవుడు సమస్తాన్ని పునరుద్ధరిస్తాడు. ఎప్పుడు కూడా మనుషులు వెంబడి పరిగెత్తకూడదు. మనుషులే దేవుని వాక్యం కొరకు, స్వరం కొరకు సంఘం వెనకాల పరిగెత్తాలి. నేను రాంబాబు అన్న కాదంటావా, అవునంటావా? అవునండి. ఏంటవును? మైక్ ఆఫ్ చేసేసుకున్నావు, టెన్షన్ లో మైక్ ఆఫ్ చేసుకొని మాట్లాడేస్తున్నాను. ఈరోజు నీ పేరు కూడా ఉంది ఇందులో. ఇందులో యెఫున్నె కుమారుడైన కాలేబు గురించి కూడా ఉంది ఈరోజు. వినండి. గృహ నిర్వాహకులు అయిన వారు, సేవకులైన వారు దేవుని మందిరాలు, సంఘాలు పాడైపోతున్నప్పుడు మనుషులు వెంబడి పరిగెత్తకూడదు. ఏమని? మీరు లేకపోతే పాటలు ఎవరు పాడతారు, మీరు లేకపోతే వాక్యం ఎవరు చెప్తారు అని వెళ్ళకూడదు. ఎందుకంటే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో, గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 2 తేడాలు ఉన్నాయి, మీరు చూడండి. హెబ్రీ పత్రిక 6లో తప్పిపోయిన వారు వేరు, గలతీ పత్రిక 5:4లో తప్పిపోతున్న వారు వేరు. కాబట్టి మీకు అర్థమగును గాక. చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సంగీత ధ్వని ఎందుకు చేస్తున్నారు? అసలు మీ లోపల ఇన్స్ట్రుమెంట్స్ ఎందుకు ప్లే చేస్తున్నారు? మీ లోపల మీరు డాన్స్ ఎందుకు వేసేస్తున్నారు? ఎందుకంటే దేవుని పని పాడైపోయినందుక? లేదు దేవుని మందిరం కట్టబడుతున్నందుక? మనం చూస్తే నిబంధన మందసమునకు స్థలం ఏర్పాటైంది అంటే కరుణాపీఠం జరగదు. అప్పుడు దావీదు ఏం ఏర్పాటు చేశాడు? సంగీత సేవ చేసేవారిని ఏర్పాటు చేశాడు. అందులో మనం కహాతు లైన్లో నుంచి వచ్చిన హేమానును చూస్తున్నాం. మాత్రమే కాదు 39లో హేమాను సహోదరుడైన ఆసాపును చూస్తున్నాం. మాత్రమే కాదు ఈ అధ్యాయంలో మనం కోరహను కూడా చూస్తున్నాం. కోరహ కుమారులు కూడా కీర్తనలు రాశారు. కోరహ కుమారుల కీర్తనలు, ఆసాపు కీర్తన, దావీదు కీర్తన, తర్వాత ఇక్కడ మనం చదువుకున్న హేమాను కూడా గాయకుడే. చూడండి. సో మనం ఎప్పుడు పాటలు పాడాలి, మనం ఎప్పుడు నాట్యం చేయాలి, మనం ఎప్పుడు సంగీత ధ్వని లేదా సంగీత సేవ చేస్తామంటే నిజంగా మనలో జాయ్ ఉన్నప్పుడే. అన్యాగ్ని అనేది మనం తీసుకురాకూడదు. అంటే అర్థం ఏంటంటే మనలో సంతోషం అనేది దేవుని యొక్క సంఘం పాడైపోతున్నప్పుడు రాకూడదు. దేవుని పరిచర్య పాడైపోతున్నప్పుడు రాకూడదు. వచ్చిందంటే అది ఖచ్చితంగా అన్యాగ్ని. కానీ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో సరి అయిన అగ్ని మీరు చూడొచ్చు 4వ వచనంలో. ఈ అగ్ని ఏదైతే నాలుకలుగా విభాగించబడిందో ఆ రోజు వాస్తవంగా ఫైర్ అనేది ఎక్కడ కనపడుతుందంటే దేవుని యొక్క మందిర ప్రారంభ దినం. అది దేవుని సంఘం ప్రారంభించబడుతున్నప్పుడు కదా. మనం ఎజ్రా గ్రంథంలో ఒక మాట చదువుకుంటూ ఉంటాం చాలాసార్లు. అదేంటి? యవనస్తులందరూ కూడా
కేకలు వేస్తున్నారు. 3వ అధ్యాయము ఎజ్రా గ్రంథంలో 11వ వచనంలో దావీదు నిర్ణయించిన విధి చొప్పున మరి గాయకులందరూ వస్త్రాలు ధరించుకున్నారు. ఆసాపు వంశస్థులకు లేవీయులు తాళములతో నిలబడి యెహోవాకు స్తోత్రం చేస్తున్నారు. ఆ సందర్భంలో మనం చూస్తాము వారు పునాది వేయబడుతున్నప్పుడు గొప్ప శబ్దంతో వాళ్ళు దేవుని స్తుతించారు. నిజంగా సంఘం కట్టుబడటాన్ని ఎంజాయ్ చేసే వ్యక్తిలో ఎప్పుడు సంగీత ధ్వని ఉంటుంది. మీరు కూర్చొని ఆలోచన చేయండి. దేవుని కృప చేత అనేకులు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వస్తున్నారు. పరమగీతం మనకు కనపడుతది. పరమగీతం అంటే ఏంటి? పరమగీతాలు అంటారు కొంతమంది. పరమగీతాలు కాదు, పరమగీతం. ఒకటే గీతం. ఆ గీతంలో ఉన్న అద్భుతమైన లైన్ ఏందనుకున్నారు? మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చెదము. సో మనం చూస్తుంది ఏంటంటే చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి పరిగెత్తుకొని వస్తున్నాడు. నిజంగా నేను ఇలాగ ఇలా ఆలోచించి కూడా చేస్తున్నాను. తండ్రి ఇంటిలో నాట్యం చేసిన పాట పేరేంటంటే, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వస్తున్నాము. నిజంగా చిన్న కుమారుడు పరిగెత్తుకొని వచ్చాడు తండ్రి దగ్గరికి. ఈరోజు మన ఈ మినిస్ట్రీలోనికి, ఈ పరిచర్యలోనికి అనేక మంది పరిగెత్తుకొని రావటం చూసినప్పుడు మనలో సంగీత ధ్వని రావాలి. అంతేగాని పలానా ఆయన మానేశాడు చూసావా? నెక్స్ట్ ఎవరు మానేత్తారో నెక్స్ట్ ఆయనే మానేత్తాడు. చూసావా? నెక్స్ట్ ఎవరో తెలుసా నీకు? నీకు అర్థమవుతుంది ఇటీవల వస్తున్న వర్తమానం. సమూయేలు గ్రంథం వచ్చినప్పుడు ఒకటి జరిగింది. రాజుల గ్రంథం వచ్చినప్పుడు ఒకటి జరిగింది. ఇప్పుడు దినవృత్తాంతాల గ్రంథం చూడు ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు. అని మాట్లాడుకుంటున్నావంటే అది నీదే ధ్వని. అది యుద్ధ ధ్వని, జయధ్వని కాదు. అది సంగీత ధ్వని. అయితే అది అన్యాగ్ని తెలుసుకో. మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, అరే ఇటీవల వినోద్ అనే తమ్ముడు వచ్చాడు. ఈ తమ్ముడు ఎవరు? ఆ? సత్యనారాయణ అన్న, ఈ వినోద్ అనే అబ్బాయి ఎవరండి వస్తున్నాడు? ఆయన చెప్తాడు. ఈయన రాజమండ్రిలో ఒక దేవుని సేవకుని తమ్ముడు. వాళ్ళకు ఒక మందిరం ఉంది. ఆ తమ్ముడు కుమారదేవం వస్తా ఉన్నాడు. రాజమండ్రి వస్తా ఉన్నాడు. ఈ వాక్యం కొరకు వెంబడిస్తున్నాడు అని చెప్తాడు. ఆ తర్వాత ప్రసాద్ ఆమోస్ అని ఉంది కదా బ్రదర్. ఆయన ఎవరు? సత్యనారాయణ గారు. ప్రసాద్ ఆమోస్ అంటే ఇటీవల తణుకు కాన్ఫరెన్స్ లో మధుజోయల్ అనే వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడు కదా. ఆ బ్రదర్ ద్వారా పరిచయమైన మరొక సహోదరుడు. ఈయన కూడా వాక్యం కొరకు పరిగెత్తుతున్నాడు. చాలా ఆశ కలిగి ప్రతి ప్రశ్న అడుగుతున్నాడు. అవునా? ఇటీవల శ్రావణి కృపానిధి అని ఎవరో జాయిన్ అవుతున్నారు. ఎవరా సిస్టర్ సత్యనారాయణ గారు? ఆమె తెలీదా నీకు అని చెప్పాలా? అది నువ్వు అడగాల్సిన ఎంక్వైరీ. అంతేగాని ఆయన ఎందుకు వెళ్ళిపోయాడండి, ఈయన ఎందుకు వెళ్ళిపోయాడండి అంటే నీ ఆనందం ఎక్కడుంది? నీది యుద్ధ ధ్వని, జయధ్వని కాదు తమ్ముడా. నీది సంగీత ధ్వని. ఆ సంగీత ధ్వని వేరు. నువ్వు ఇప్పుడు వీణలు ట్యూన్ ఎందుకు చేసావు? తబలాలు ఎందుకు శృతి పెట్టావు? ఇదంతా ఎందుకంటే నీ ఆనందం వేరే లెవెల్‌లో ఉంది. కానీ నువ్వు ఒకటి తెలుసుకుంటున్నావా? ఇలా ఆనందించిన రోజు నుంచి నీకు వాక్యం రావడం ఆగిపోయింది. మీరు ఎవరినైనా గమనించండి. మందిరాలు పాడైపోతున్నాయి అన్న ఆనందంతో బతికే వాళ్ళకి వాక్యం ఇంక రాదు. అన్యాజ్ఞ అది. మొన్న ఒకరోజు తణుకులో మీటింగ్ జరుగుతుందన్నమాట. శ్రావణి కూర్చుంది చెల్లి. తన పక్కనేమో భువనేశ్వరి కూర్చుందన్నమాట. నేను వీళ్ళిద్దరిని గమనిస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది. దేవుడు వీళ్ళిద్దరి ద్వారా మన పరిచర్యలో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు అనిపించింది. ఎందుకంటే సిస్టర్స్ కూడా మీరు చూడండి దేవుని పని చేత దేవుని పనిలో వాడబడుతున్నారు. అలాగే సుజాత అక్క కూడా దేవుని పనిలో చాలా నమ్మకం, మంచి సహకారి. ఇలా మీరు చూస్తే ఇక్కడ ఉన్న సిస్టర్స్ లో చాలా మంది మంచి సహకారులు ఉన్నారు. వీళ్ళని చూసి మనం సంగీతం ప్లే చేయాలి. వీళ్ళని చూసి మనలో పాటలు రావాలి. ఎందుకంటే పరమగీతంలో చెప్పినట్లుగా వారు పరిగెత్తుకొని వస్తున్నారు. ప్రసాద్ అని కూడా చెప్తున్నాడు. ఏమనంటే జకరియా గారి సహకారి, సాటి అయిన సహాయం. చాలా చక్కగా సిస్టర్ గారు నోట్స్ రాస్తారన్నా అని చెప్తున్నారన్న. నిజంగా సంఘాల్లో అటువంటి సహోదరులు ఉన్నారంటే దేవునికి స్తోత్రం చెల్లించాలి. వీళ్ళందరిని బట్టి మనకు పాటలు రావాలి తప్ప దేవుని మందిరాన్ని పాడు చేసే వాళ్ళని చూసుకొని ఇప్పుడు దీని అంతం ఎట్లుంటదో నేను చూస్తానంటే దీని అంతం ఎట్లుంటది బెదరు. లాస్ట్ మంత్ రోమాపత్రిక 6:22 మెసేజ్ ఏంటి? దాని అంతము నిత్య జీవం. పరిశుద్ధత యొక్క అంతం నిత్య జీవం. అసలు ఈ పరిచర్య యొక్క అంతం ఏంటనుకున్నారు? నిత్య జీవం. ఆసాపు 73వ కీర్తనలో హృదయ శుద్ధి నాకు అవసరం లేదనుకొని ధనవృద్ధి చేసుకునే వారి అంతం చూశాడు. వారు నిశ్చయముగా కాలు జారు చోటనే ఉన్నారని తెలుసుకున్నాడు. అదనుకుంటున్నారు ఈ మినిస్ట్రీ కాలు జారిపోద్ది.
పడిపోతాడు, గొప్పు తగిలేద్దే, దెబ్బ తినేస్తాడు అనుకుంటున్నారా? అదేం జరగదు. అసలు మోషకి ఎందుకు వచ్చాక ఏం చేశాడు అనుకున్నారు? వాళ్ళు అసలు సంగీత నాదం చేయటానికి, ధ్వని చేయడానికి మూలంగా ఉన్న ఆ బంగారు దూడను కాల్చివేసి, దాన్ని బూడిదగా చేసి, దాన్ని పారు నీళ్ళలో పంపించేశాడు అనమాట. కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే, మన మనం సంగీతం చేయటానికి, మనం పాటలు పాడటానికి, మనం నాట్యం చేయటానికి మూలము దేవుని స్వరమున్న దేవుని మందిరము కాపాడబడటం. సో మీరు వీటన్నిటిని స్టడీ చేయండి. సమూయేలు గాని, ఫినెహాస్ గాని, అలాగే హేమాను గాని, ఆసాపు గాని, ఈ స్టడీలో మనకేమర్థమవుతుందంటే, సమూయేలు దినాల్లో ప్రత్యక్షత వచ్చింది. ఫినెహాసు దేవుడు ఓర్వలేని దాన్ని ఓర్వలేకపోయాడు. అలాగే సంగీత సేవ అనేది హేమాను, ఆసాపు వీళ్ళందరూ చేశారు. దీనంతటికి కారణం దేవుని మందిరం కట్టబడుతుందని. మీరు ఎజ్రా గ్రంథం ఇందాక నేను చదివిన రిఫరెన్స్ మీరు చదువుకోండి. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 12లో చాలా మంది ఏడుస్తున్నారంట. పెద్దోళ్ళు ఏడుతున్నారంట. ఎందుకు ఏడుతున్నారు? ఇప్పుడు దెయ్యం మీరు పట్టినోళ్ళు మీరు గమనించారా? మీకు అసలు ఆ ఎక్స్‌పీరియన్స్ ఉందా? నేను చెప్తాను రండి. నా వైపు చూడండి ఒకసారి. దెయ్యం పట్టినోళ్ళు ఒకసారి నవ్వుతారు. నవ్వుతూ, 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 నవ్వుతూ ఒకేసారి ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తుంది తెలుసా దెయ్యం? ఎందుకు నవ్విందంటే, మందిరం పాడైపోతుంది కాబట్టి నవ్వింది. ఎందుకు ఏడుస్తుందంటే, పాడైపోద్ది అనుకునేది మళ్ళీ బాగుపడుతుంది కాబట్టి. సో, ఈరోజు దెయ్యం యొక్క లక్షణాలు కొందరిలో కనపడతాయి. ఎప్పుడంటే వాళ్ళు దెయ్యం చేత నడిపించబడినప్పుడు. వాళ్ళు ఫస్ట్ నవ్వుకుంటూ ఉంటారు. ఏమని? అయిపోయింది ఇంకేముంది? సమాప్తం అనుకుంటారు. కానీ కొనసాగటం చూసినప్పుడు ఏడుస్తా ఉంటారు. నెబుకద్నెజరు ఎప్పుడైతే మందిరం మీద పడ్డాడో, ఆ యెరూషలేము మందిరాన్ని ఎప్పుడైతే కాల్చేశాడో, సాతానుగాడు ఎంత నవ్వుకొనుంటాడో. కానీ 70 సంవత్సరాలు అది పాడుదెబ్బగా విడవబడిన తర్వాత, పారసీకుడగు కోరేషు ఆజ్ఞ మేరలో, జెరుబ్బాబెలు నాయకత్వంలో దేవుని మందిరం తిరిగి కట్టబడుతున్నప్పుడు, దాని పునాది వేసినప్పుడు అనేక మంది ఏడ్చారంటే, ఈ ఏడ్చినోళ్ళందరూ అంతకుముందు ఏం చేశారు? నవ్వారు. ఈరోజు మందిరాలు పాడవుతున్నాయని నవ్వినోళ్ళందరూ రేపు ఏడుస్తారు ఖచ్చితంగా చూడండి మీరు. ఎందుకు ఏడుస్తారో తెలుసా? మేము అనుకున్నదంతా జరగలేదని బాధపడతారు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని సంఘము పరిచర్య పాడైపోవాలని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఆ తర్వాత అవి కట్టబడటం చూసి మనం ఏడవలసిన పరిస్థితులొస్తాయి. ఈ సందర్భంలో మనం అదే గమనిస్తున్నాము. సంగీత ధ్వని ఎందుకు చేస్తున్నారు? లేదా సంగీత సేవ ఎందుకు చేస్తున్నారంటే, నిబంధన మందసానికి స్థలం ఏర్పాటయింది. దేవుని స్వరము రాబోతుంది. అందుకనే మరి సంగీత సేవ చేస్తున్నారు. పరిచర్య ఈ సంగీతం లేదా ఆనందం అనేది మనం చూస్తున్నాం. ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నిజంగా మనలో ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నాం? ఓ పరీక్ష చేసుకుందాం. నా వైపు అందరూ చూడండి. మీకొక విషయం చెప్తాను. మందసం మీద ఉన్న కరుణాపీఠం జరిగిపోనంత వరకు, మీ శరీరంలో ఉన్న పాప నియమం బయటికి రానంత వరకు మీరు చాలా హెల్తీగా ఉంటారు. ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా మన హృదయంలో నుంచి రోగాలు ఇప్పుడు రావట్లేదు. నమ్ముతారా మాట? నా మాట వింటారా? నమ్ముతారా? మన రోగాలన్నిటికి మూలం పాప శరీరమే. పాప శరీరం నిరర్ధకమైతే మనం హెల్తీగా ఉంటాం. ఆ ఏర్పాటు ఎక్కడుందో ఆ సంఘానికి మీరు అటెండ్ అవుతూ ఉండండి. సో, అందుకనే సంఘము అనేది మనకు ఆరోగ్య కేంద్రం. ఎందుకంటే అక్కడేముందంటే తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఆరోగ్యకరమైన హితబోధ ఉంది అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం 3వ వచనంలో. తిమోతి మొదటి పత్రిక 6:3. తిమోతికి ఏం చెప్పాడండి? తిమోతికి ఏం చెప్పాడు? విశ్వాస సంబంధమైన ఏర్పాటు కొరకై నువ్వు ఎఫెసులో నిలిచి ఉండు అని చెప్పాడు కదా! నా నా వైపు చూడండి. తిమోతికి ఈ అధ్యాయంలో ఏముందని చెప్పాడు? కడుపు జబ్బు ఉంది అని చెప్పాడు కదా! కడుపు జబ్బు ఉంది. కాబట్టి రోగాలనేవి ఖచ్చితంగా వస్తాయి. కానీ ఆరోగ్యకరమైన బోధ మన రోగాలన్నిటి నుంచి మనల్ని బయటికి తెచ్చిద్ది. ఖచ్చితంగా మనం హెల్తీగా ఉంటాం. పారాసెటమాల్ గాదు, సిట్రిజన్ గాదు, మెడిసిన్ గాదు. సంతోషము గల మనసు ఆరోగ్య కారణం. మీరు సంతోషంగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. కానీ సంతోషానికి కారణం ఏమై ఉండాలంటే, సంఘము కట్టబడుట మీ సంతోషానికి కారణంగా ఉండాలి. కుటుంబాలు ఒక కుటుంబం పాడైపోతే మీకు ఆనందం ఏంటండి? ఒక సంఘం పాడైపోతే మీకు ఆనందం ఏంటి? ఒక వ్యక్తి పాడైపోతే మీకు ఆనందం ఏంటి? మనం ఆనందించాల్సింది ఎక్కడంటే, దేవుని సంఘం నిర్మించబడుతుంది. ప్రతిదినం దేవుని సంఘంలో దేవుని స్వరం వస్తుంది. అనేక మంది స్వరము ద్వారా నిర్మించబడుతున్నారు, జీవిస్తున్నారు, యొర్దాను దాటుతున్నారు.
అది మన జాయ్ అయి ఉండాలి. మీరు పాటలు పాడుకుంటూ ఉండాలి. మీరు ఆరోగ్యాన్ని అనుభవించాలి. ఖచ్చితంగా చెప్తున్నాను. ప్రభు మిమ్మల్ని బాగు చేస్తాడు. హిజ్కియాని బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేస్తాడు. దేవుడు నీ ఆరోగ్యాన్ని ముందున్న దానికంటే ఇంకా రీస్టోర్ చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే నువ్వు సంఘాన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. దేవుని మందిరాన్ని ప్రేమించేవారు వర్ధిల్లుతారు. వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటది. అయితే ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. దేవుని సంఘాన్ని పాడు చేస్తే దేవుడు నిన్ను మంచం పట్టిస్తాడని కూడా మర్చిపోవద్దు. నేను ఇది ఇప్పుడు చెప్పట్లేదు. నేను ప్రకటన గ్రంథంలో యెజబెల్ గురించి పెంటపాడులో చెప్పినప్పుడే చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. దేవుని మందిరాన్ని పాడు చేసినోళ్ళని దేవుడే క్రొత్త నిబంధనలో, పాత నిబంధన బోధ అనుకోవద్దే. మళ్ళీ ఇలా కూడా ప్రచారాలు చేయొద్దు. ఇది పాత నిబంధన బోధ కాదు, ధర్మశాస్త్రం కాదు. క్రొత్త నిబంధన సంఘంలో యెజబెలు బోధ గురించి లేదా యెజబెల్ గురించి చెప్తూ దానితో పాటు వ్యభిచరించు వారందరినీ కూడా, అంటే దాని బోధను అనుసరిస్తున్న వారందరినీ నేను మంచం పట్టిస్తానన్నాడు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. నేను బాగుపడతానా అని అడిగాడు. ఎవడు? ఇశ్రాయేలు రాజు. ఏమన్నాడు? నువ్వు బాగుపడవన్నాడు. ఎందుకు? అసలు దేవుడే మంచం పట్టిస్తే ఇంకెవరు బాగు చేస్తారండి? ఏ వైద్యుడు బాగు చేయగలడు? కాబట్టి కొంతమంది సంఘం జోలికి వస్తున్నప్పుడు, ఒరేయ్ మీరు సంఘం జోలికి రాకండిరా బాబు అని చెప్పడం ఫినెహాసు లక్షణం. కానీ అది ఎలా చెప్పాలంటే, నువ్వు వాక్యం విను, నువ్వు బాగుపడు అనే దానికంటే, దేవుడు మంచం పట్టిస్తే నిన్నెవడు బాగు చేస్తాడని చెప్పాలి. అది చెప్పగలవా నువ్వు? అలా నువ్వు చెప్పగలిగితే నువ్వు ఫినెహాసు లాంటి వాడివి. అలా చెప్పగలిగితే నువ్వు సమూయేలు లాంటి వాడివి. అలా చెప్పగలిగితే నువ్వు హేమాను లాంటి వాడివి. నువ్వు ఆసాపు లాంటి వాడివి. దేవుని సంఘం బాగుపడటం చూసి కొంతమంది ఏడుస్తారు. ఇంకెలా చెప్తాను, అరెరె! జాన్ మళ్ళీ బైబిల్ క్లాస్ స్టార్ట్ చేశాడు. ఈ సంఘం మళ్ళీ బాగైపోతుంది అని ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. బాలాంతరంలో మళ్ళీ పరిచర్య పునరుద్ధరించబడబోతుంది అని తెలిస్తే ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. అయినా దేవునికి స్తోత్రం చెల్లించండి. ఎందుకంటే అలా ఏడ్చేవాళ్ళు హెల్తీగా ఉండరు. ఆరోగ్యం ఎవరికొస్తదంటే మందిరము తిరిగి పునరుద్ధరించబడింది. నిజంగా చెప్తున్నాను. ఈ దినాల్లో మన సంఘాలన్నీ తిరిగి రీస్టోర్ చేయబడతాయి. దేవుడు అద్భుతంగా మన మందిరాలు కడతాడు. పరిచర్యలు వృద్ధి చేస్తాడు. వీటిని ఎప్పుడు ధ్యానం చేయండి. పడుకునేటప్పుడు సంఘాలు ఎలా నిర్మించబడతాయి? భవిష్యత్తులో దేవుడు మన మందిరాలను ఎలా కాపాడుతాడు? వీటిని స్టడీ చేయండి. దేవుడు మిమ్మల్ని పడకలోనే మీ ఆరోగ్యాన్ని బాగు చేస్తాడు. ఎందుకంటే ఈ దేహము ఆత్మకాలయం, సంఘం ఆత్మకాలయం. అంటే మీ దేహము, సంఘము ఈ 2 కూడా ఒకే సబ్జెక్టు. సంఘం పాడవుతుందని నీ దేహం పాడవుతుంది. సంఘాన్ని పాడు చేయొద్దు. మందిరాన్ని పాడు చేయొద్దు. దేవుడు మీకు అందరికీ అట్టి కృప దయచేయును గాక. నిజంగా దేవుని వాక్యం చాలా సత్యమని మీరు నమ్మగలిగితే, మోషేని ఎదిరించిన మిర్యాముకి ఏం గతి వచ్చిందో ఇవన్నీ మీరు స్టడీ చేస్తే మీకు అర్థమైపోయిద్ది. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా బాగు చేస్తాడు. ఎందుకంటే మీరు సంఘ క్షేమాన్ని విచారించాడు కాబట్టి. కాబట్టి ఎటువంటి రోగం గురించి గాని ఎవరు భయపడొద్దు. ఎటువంటి బలహీనత గురించి ఎవరు భయపడొద్దు. నాకేం జరిగిద్దో యవ్వన వయసులోనే నాకేమైపోద్ది అనుకోవద్దు. సంఘాన్ని హత్తుకునే వారికి యవ్వన కాలంలో దినముల మధ్యాహ్నమందు వారికి ఏమి జరగదు. వారు ప్రభువు వచ్చేంత వరకు మంచి వృద్ధాప్యం వరకు వారు కాపాడబడతారు. అబ్రహాము మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడ్డాడు. మనమైతే ప్రభువుని నేరుగా కలుసుకుంటామనే నిరీక్షణ కలిగిన వారం. కాబట్టి ఎటువంటి రోగానికి నేనేమో అయిపోతానేమో అనే భయం తీసేసేయండి. ప్రభు మిమ్మల్ని బాగు చేస్తాడు. ప్రభు ఈ తలంపులు మన కొరకై ఈ ఉదయకాలం దీవించును గాక. నేను ఒక పోర్షన్ వదిలేశాను. అది మీరు కావాలంటే తర్వాత స్టడీ చేయండి. కహాతీయులు, గెర్షోనీయులు, మెరారీయులకి ఇచ్చిన స్థలాలు. వీటిని మీరు స్టడీ చేయండి. మెట్టుకు మనకు రావాల్సిన సందేశం ఈ అధ్యాయం నుంచి వచ్చింది. ఈ అధ్యాయాన్ని బట్టి ప్రభుకి స్తోత్రం చెల్లిస్తూ ప్రభు ఈ తలంపు మన కొరకై దీవించును గాక. ఆమేన్. దేవుడు తన దాసుని వాడుకొని మొదటి దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం నుంచి లేవి కుమారులకి అప్పగించేటటువంటి బాధ్యత ఏంటి? దేవుని మందిరం కాపాడడం అనగా దేవుని మందిరం కాపాడడం అంటే దేవుని యొక్క మందసం ఆ ఏర్పాటును కాపాడడం అని అనగా ఆ దేవుని మందసం మీద నుంచి వచ్చినటువంటి దేవుని స్వరాన్ని కాపాడడం అని. ఎక్కడైతే దేవుని మందిరం నిర్మించబడుతుందో అక్కడ దేవుని స్వరం ఉంటదని, ఎక్కడ స్వరం ఉంటుందో అక్కడ నిర్మించబడుతుంది అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేశారు. వర్ణాన్ని కళ్ళు అనగా అది జీవం నుంచి ఆత్మ యొక్క నియమం అని, అది పాప మరణ నియమం నుంచి మమ్మల్ని విడిపించిందని, మనం పాపం నుంచి విడిపించబడినప్పుడే ధర్మశాస్త్రం నుంచి కూడా విడిపించబడ్డాం. మనం జీవిస్తున్నటువంటి క్రమంలో దైవ నియమం నుంచి కూడా మనం కాపాడబడుతున్నాం అన్న విషయాన్ని దేవుడు ఈ యొక్క వర్తమానం ద్వారా మనందరితో మాట్లాడారు. ప్రాముఖ్యంగా
ఇప్పుడు మనకి దేవుడు ఒక ఏర్పాటునిచ్చాడు, విశ్వాస సంబంధమైనటువంటి దేవుని ఏర్పాటు. ఆ ఏర్పాటులో మనందరం కూడా దేవుని స్వరం ఉండేలాగా మనం చూసుకోవాలి. సేవకులు గాని, పరిచర్యకు సహకరిస్తున్న వారు గాని, అందరూ పరిచర్య విస్తరించాలంటే ముందుగా మందిరాల్లో దేవుని యొక్క స్వరం ఉండేలాగా మనందరం జాగ్రత్త పడాలని ఈ యొక్క వర్తమానం ద్వారా మనకు దేవుడు హెచ్చరించాడు. కాబట్టి మన అన్ని మందిరాల్లో కూడా దేవుని యొక్క స్వరం ఉండి పరిచర్య ఇంకా విస్తరించబడేలాగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఏ ఒక్కరం కూడా హ్మ్. మందిరం పాడవుతున్నప్పుడు మనం సంతోషిస్తే దేవుడు అది నిజమైన సంతోషం కాదని, మరది చాలా తీవ్రమైనదని ఈ విషయాన్ని కూడా జ్ఞాపకం చేశారు. మనం మందిరం నిర్మించబడుతున్నప్పుడు సంతోషించాలి, సంగీత ధ్వని చేయాలి. అలాగే మన ఆరోగ్యం కూడా బావుంటుందని చెప్పే విషయం కూడా జ్ఞాపకం చేశారు. ఎక్కడైతే మందిరం నిర్మించబడుతుందో ఆ మందిరంలో హితబోధ, ఆరోగ్యకరమైన బోధ చేయబడుతుంది కాబట్టి అక్కడ ఉన్నవారందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని, ఎవరైతే ఆహ్, మరి మందిరం నిర్మించబడకుండా ఆటంకపరచబడుతున్నారో, అక్కడ స్వరం లేకుండా ఇదవుతున్నారో అక్కడ వారికి అనారోగ్యం కలుగుతుందని వారు ఆనందించేది నిజమైన సంతోషం కాదని, సంగీతం కాదన్న విషయాన్ని కూడా దేవుడు మనందరితో చాలా స్పష్టంగా మాట్లాడారు. కాబట్టి శ్రేష్టమైన సంగతులు అందించిన దేవుని సేవకులకు కూడిక పక్షం వందనాలు తెలియజేస్తున్నాను. ఆహ్, ఈ సమయంలో ముగింపు ప్రార్థనతో ఈ కూడిక ముగించేసుకుందాం. ఈరోజు రాత్రి 8:30కి బుధవారం బైబిల్ స్టడీ భీమవరంలో జరుగుతుంది. కాబట్టి ప్రార్థన చేయండి. వీలు కలిగిన వారు పాలు పంపులు పొందండి. ఈ కొడుకులో ఇప్పటి వరకు నిలిచి వాక్యం ఉన్న ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థనతో ఈ కొడుకు ముగించేసుకుందాం. ఆదిలాబాద్ నుంచి మనతో సహవాసం చేస్తున్న ప్రశాంత్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడిక ముగింపు చేసుకుందాం. ఉండాలండి. వందనాలు. మహాపరిశుద్ధుడైన మా ప్రేమ గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు మనం ప్రేమించి మరొకసారి ఈ ఉదయకాల సమయంలో మా హృదయాన్ని తృప్తిపరచడానికి వందనాలు చెల్లిస్తున్నాం. జుంటెత్తిన ధరల కంటే మధురమైన మీ వాక్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. జీవనిచ్చు ఆత్మ యొక్క నియమాన్ని మా ప్రభు మా జీవితాల్లో మా ప్రభు మీరు నేర్పిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరొకసారి ఈ యొక్క దిన వృత్తాంతుల గ్రంథంలో నుంచి 5వ అధ్యాయం నుంచి మీరు మాకు తేటగా, స్పష్టంగా మేము జీవించడానికి మా ప్రభువా, దుష్టుని తంత్రముల నుంచి మేము విడిపించడానికి, మా ప్రభువా నీ తంత్రాన్ని పసిగట్టడానికి అయ్యా శ్రేష్టమైన వర్తమానాన్ని మీరు ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన లేవి కుమారుల నుంచి గెర్షోను, కహాతు మెరారి వారి కుమారులు. ఆయన మరి కహాతు నుంచే అమ్రాము, అమ్రాము నుంచి మోషే, అలాగే ఇస్సాహారు నుంచి సమూయేలు. వీరు కహాతీయుల నుంచి పుట్టారని, మరి కహాతీయులు అంటే మేము ముందుగా నేర్చుకున్నట్టుగా మా ప్రభువా మరి వారు మందసాన్ని కాపాడేవారు. మందసం ఎక్కడైతే మరి స్థిరంగా ఉంటుందో అక్కడ మాత్రమే, అంటే కరుణాపీఠము దేవా మరి జరగని మరి ప్రదేశంలో మాత్రమే మరి దేవుని స్వరం వస్తుందని, అది వర్ణాను కళ్ళమని, ఈ యొక్క ఉదయకాల సమయంలో వర్ణాను కళ్ళం అనగా జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం అని మీరు మాతో మాట్లాడారు. మీకు స్తోత్రాలు. మరి తండ్రి, ఈ యొక్క జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుంచి మనం కాపాడింది నాయన. మేము పాప ప్రభుత్వం నుంచి విడుదల పొందుకున్నాము, దైవ నియమం నుంచి విడుదల పొందుకున్నాము నాయన. పాప నియమం నుంచి కూడా తను విడుదల పొంది జీవంనిచ్చు ఆత్మ యొక్క నియమాన్ని మాకు ఇచ్చారు ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఎవరైతే కరుణాపీఠాన్ని తీస్తున్నారో నాయన, మరి వారు శరీరంలో పాప నియమం లేదని చెప్తున్నారు. వాస్తవానికి వారు దేవుని మందిరాన్ని పాడు చేసే వారిగా ఉన్నారు ప్రభువా. మా తండ్రి, మరి మాకు అనుగ్రహించబడిన వాగ్దానం చేయబడిన ఆత్మ నాయన, ఆయా ఆత్మ యొక్క పని విశ్వాస గృహంలో మేము ఈ యొక్క జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమాన్ని మాకు ఇవ్వడానికి, మరి ఎవరైతే పాప నియమం లేదు చెప్తున్నారో ప్రభువా, మరి అలాంటప్పుడు దేహ విమోచన వరకు మాకు వాగ్దానం చేయబడిన ఆత్మ యొక్క పని లేదని మీరు మాకు స్పష్టం చేశారు. మరి ఆ ఆత్మ ద్వారా మేము జీవించగలుగుతున్నాం తండ్రి. మీకు స్తోత్రం. ఎక్కడ కూడా తండ్రి శరీరాన్ని ఆస్పదం చేసుకోకుండా నాయన, మరి ఇప్పటికే గెలిచామని, సంపూర్ణ సిద్ధి పొందామని కాకుండా మీ యొక్క శ్రేష్టమైన కార్యాల్లో పొందాలంటే ఖచ్చితంగా మేము మా ఫ్లెష్ మీద ఆధారపడకుండా మా ప్రభువా, మీ యొక్క ఆత్మ యొక్క నియమాన్ని అనుసరించే వారమై ఉంటున్నామని మీరు మాతో మాట్లాడి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే నాయన, ఈ ఫినెహాసు, అలాగే సమూయేలు, హిల్కీయా వంటి వారు మందిరాన్ని కాపాడేవారుగా ఉన్నారు ప్రభువా. మరి ఫినెహాసు అయితే మా తండ్రి ఇశ్రాయేల్ సమాజంలో దేవుడు ఓర్వలేని దాన్ని ఆయన ఓర్వలేనట్టుగా మేము చూసాం ప్రభు. మీకు వందనాలు. ఎందుకంటే వారు దేవుని స్వరం కోసం వారు ప్రయాసపడుతున్నట్టుగా, మరి స్వరం ఆగిపోకుండా
వారు బాధ్యత తీసుకున్నట్టుగా మీరు మాతో మాట్లాడి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే నాయన మరి వాక్యం వినే చెవులు మేము కోల్పోకూడదు. ఈ 2 తలంపులు మధ్య ఉండకుండా మా ప్రభు ఎత్తుకోవాలి జోగకుండా నాయన మా తండ్రి మీ మాట విని మీ వెంబడించే ఇదే సత్యమైన బోధ అని, ఇదే గ్రహింపు యొక్క సకలైశ్వర్యం అని మా ప్రభు ఇందులో ఉంటేనే మాకు స్వరం వస్తుందని విశ్వాసంతో ముందు కొనసాగి కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అభిహు నాదాపులు మా ప్రభు అన్యాజ్ఞని తీసుకొచ్చారు ప్రభా. ఆయన మరి ఆ విషయంలో మరి ఫినెహాసు జాగ్రత్త పడ్డాడు. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిబంధన మందసము స్థలం ఏర్పాటైన తర్వాత యెహోవా మందిరంలో మరి గాయకులు నియమించబడ్డారు. హామాను, అలాగే ఇంకొక గాయకుడు మా ప్రభు మరి ఆసాపు, వీళ్ళు కీర్తనలు రాశారు, సంగీత ధ్వని చేశారు. కానీ మా ప్రభు ఇది నిజమైన సంగీత రియల్ జాయ్ అని, ఆయన అది వర్ణాల కలం నుంచి వస్తున్నటువంటి ధ్వని అని. కానీ మా ప్రభు మరి నిర్గమకాండ 32వ అధ్యాయంలో బంగారు దూడం చేసినప్పుడు మా ప్రభు అక్కడ సంగీత ధ్వని ఉంది, కానీ అక్కడ అది జయధ్వని కాదు, యుద్ధ ధ్వని కాదు, అపజయ ధ్వని కాదు. కానీ అక్కడ నిజమైన ధ్వని అది దేవుని స్వరాన్ని బట్టి వస్తుంది అయితే కాదు మా ప్రభు. మందిరం పాడవుతుంది అక్కడ. నాయన మరి మందిరం పాడయ్యే విషయంలో మేము ఉత్సహించకుండా మా ప్రభు దినదినం మందిరము కట్టబడాలి, నాయన నిర్మించబడాలి. ఆ విషయంలో మేము జాగ్రత్త పడి కృపను దయచేయండి నాయన. మరి దేవా మరి ఇజ్రా గ్రంథంలో కొందరు మందిరం కట్టబడితే గొప్ప శ్రద్ధతో ఏడుస్తున్నారు ప్రభు. మరి కొందరైతే ఉత్సాహంతో సంతోషంతో ఉన్నారు నాయన. దేవుని మందిరము, దేవుని స్వరం కొరకు మేము ప్రయాసపడుతూ మందిరం నిర్మించబడాలి. తద్వారా మా ప్రభువా విశ్వాసుల దేహాలు కూడా నిర్మించబడాలి. మరి దేవ ఎవరైతే మందిరాన్ని పాడు చేసే విధంగా ప్రయత్నిస్తున్నారో వారి దేహం కూడా పాడవుతుందని అయ్యా యెజబెలు గురించి చెప్తూ మా ప్రభువా వారి మంచం పట్టిస్తానని మీరు ఉదయకాల సమయంలో తెలియజేశారు ప్రభువా. మా తండ్రి అలాంటి స్థితిలో ఎవరు కూడా వెళ్ళకుండా మా ప్రభువా, మా శరీరంలో పాపనియమం ఉందని నాయన, ఆ పాపనియమం బయటకు రావద్దంటే ఖచ్చితంగా కరుణాపీఠం జరగకూడదని, కరుణాపీఠం జరగకుండా ఉంటే దానికి ఖచ్చితంగా దేవుని స్వరం వస్తుందని, స్వరం వచ్చినప్పుడు మాత్రమే సంగీత ధ్వని చేయాలని నాయన ఉదయకాల సమయంలో మీరు స్పష్టమైన వర్తమానాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభువా. మా తండ్రి ముఖ్యంగా మా ప్రభు మీ యొక్క కార్యాల్లో, మీ శ్రేష్టమైన కార్యాలు మేము ఇంకా శీఘ్రం ఎక్కువ మేము పార్టిసిపేట్ అవ్వాలి, మీరే సహాయం చేయండి నాయన. ఇంకా ఈ పరిచయం మీరు విస్తరించబోతున్నారు ప్రభువా. చెవులు గింగురం అనే విధంగా మా ప్రభు మీరు చేయబోతున్నారు ప్రభువా. నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. మరి విస్తారమైన జల ప్రవాహంలో వంటి కంఠస్వరాన్ని మీరు ఇస్తున్నారు మా ప్రభు, స్వరాన్ని ఇస్తున్నారు. మరి తండ్రి మిమ్మల్ని కూర్చిన మాటలు అందిస్తున్నారు కాబట్టి మా ప్రభు ఇంకా నీ పరిచర్య అనేక చోట్ల విస్తరించబోతుందని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి ఈ సమయంలో మా ప్రభు ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన వర్తమానం బట్టి మీ యొక్క దాసుని వాడుకొని ఆత్మ సహాయం చేత మీరు అందించిన ప్రతి మాటను బట్టి కూడిక నడిపించిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క కూడికలో మరి తండ్రి వాక్యం విన్నటువంటి దేవుని సేవకులను బట్టి, అలాగే చేరవచ్చిన సహోదరి అందరి బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ దినం కూడా మా తండ్రి మరొకసారి మీరు మమ్మల్ని దర్శించబోతున్న సాయంకాల సమయంలో ఆ యొక్క స్వరం కోసమే ఎదురు చూస్తూ మా ప్రభుని వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమగంత ప్రభావం మీకే ఆరోపిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు చెల్లించి కూడిక ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వందనాలండి. ముగింపు ప్రార్థన చేసిన ప్రశాంత్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడిక ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వాక్యాన్ని అందించిన దైవసేవకు హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. ఒక పౌల్ రాజు గారు ఒకటి చెప్పాలి. అదే మేము పౌలరాజు గారి గురించి చూస్తున్నాం. పౌలరాజు గారు చెప్తే ముగించేద్దాం అని చూస్తున్నాం. ఈ రోజు ఉన్నాను చెప్పలేదు ఆయన. ఏమైపోయాడండి ఆయన? మాట్లాడట్లేదు. అన్న పౌలరాజు గారి బదులు ఒకళ్ళు దింపుతున్నాను చూడండి. శ్రేష్టమైన వర్తమానాన్ని అందించిన దేవుని సేవలకి సహోదర సహోదరి మనలందరికి వందనాలండి. CMTU అండి, CMTU.